ఎంతందగాడో ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఈతని సాటి అందగాడున్నాడా అవని ఈతని సాటి అందగాడున్నాడా ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎన్నడూ కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో ఎన్నడూ కనలేదే ఈ చంద్రుడు చిన్నబోతాడేమో మగవారలే మగవారలే ప్రేమ మత్తులో పడుతుం చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని దవ్వు చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని దవ్వు కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు పరులున్న దేహముతో పదమైన మోపడు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో 14 లోకముల ప్రభువు నేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు 14 లోకముల ప్రభువు నేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు పరువర్దిగారని షిరిడి సాయి సూక్తి పరువర్దిగారని షిరిడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో
అవని ఈతన్ని సాటి అందగాడున్నాడా, అవని ఈతని సాటి అందగాడున్నాడా, ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ పాటను బాలగోపాల భాస్కర్ రాజు గారు రచించారు. ఇక్కడ అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క సౌందర్యాన్ని ఆయన వర్ణిస్తూ, ఇంత అందమైనటువంటి ఈ మెహర్ బాబా ఎవరో అని అడుగుతూ, అవనిలో అంటే భూమిలో ఈతని సాటి రాగల అందం ఉన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్నను వేస్తున్నారు. ఎక్కడా కనలేదే ఈ దివ్య సౌందర్యం. అంటే దివ్య లోకానికి చెందిన సౌందర్యం కలిగిన ఇలాంటి ఆ సౌందర్యాన్ని నేనెక్కడా చూడలేదు. పున్నమి చంద్రుడు అంటే మనం అందమైన వస్తువులను ఏదైనా పోల్చాలన్నప్పుడు పున్నమి చంద్రుడు నిండుగా వెలుగుతూ ని వెన్నెలను కురిపిస్తున్నటువంటి ఆ వెన్నెలలో చంద్రుడు వెలిగిపోతూ ఉంటాడు. అంతకు మించిన అందం ఇంకొకటి లేదు అని మనకు ఒక ఆహ్, అభిప్రాయం ఉంటుంది. అయితే ఆ పున్నమి చంద్రుడు కూడా ఇక్కడ వెలవెలపోతాడు, చిన్నబోతాడేమో ఈ మెహర్ బాబా యొక్క సౌందర్యాన్ని చూసి అని ఇక్కడ కవి చెప్తున్నారు. మగవారులే ప్రేమ మత్తులో పడుతుండా మగువలు ఇంకెంత రాగమౌలైతారు. అంటే ఈ యొక్క అందం ఎలాంటిదంటే ఆయనను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనను ప్రేమించలేకపోతూ ప్రేమించలేక ఆహ్, ఆపుకోలేకపోతారు ప్రేమను. అంటే ఆయన ప్రేమించకుండా ఉండలేకపోతారు. ఇంకా మగువలు అంటే ఇంకా స్త్రీలు ఇంకెంతగా మోహితులవుతారో అంటూ ఇక్కడ రాగమౌలవుతారు అని చెప్తూ ఉన్నారు. భూలోక వాసుడా భువనైక సుందరుడు. ఈ భూలోకానికి వచ్చినటువంటి ఈ ఆహ్, వ అవతార్ మెహర్ బాబా ఈ భువనానికే ఏకైక సుందరుడు. అంటే భువనంలో ఇంకా ఆయనను మించిన అందగాడు ఇంకొకరు లేరు అంటూ చెబుతూ, ఏ లోకం నుండి ఇక్కడికొచ్చాడో, ఇక్కడే కాలి పెట్టాడో ఈ భూలోకంలోకి అని తన సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు. అంటే బాబా దగ్గరికి వచ్చిన ఎవరినైనా కూడా బాబా వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళ హృదయంలో ఉన్నదంతా ఆయనకు అర్థమైపోయేది. అంతగా ఆయన చూపులు గుచ్చుకునేవి. అలాగే గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు. హృదయాలను ఆయన ఆహ్, ఆహ్, హృదయ భాషను ఆయన మాట్లాడేవారు కాబట్టి, ఆ హృదయాలను ప్రభావితం చేసేవారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు. అంటే ఆయన నవ్వు, చిరునవ్వు ఎంత మనోహరంగా, ఎంత అందంగా ఉండేదంటే, ఆ చీకటి అనే చింతలను చెదరగొట్టేస్తుంది. ఇంక చింతలే ఉండవు. ఎలాంటి చింతలు పెట్టుకొని ఆయన దగ్గరకొచ్చినా కూడా, ఆయన నవ్వు చూసిన వెంటనే అవన్నీ కూడా మటుమాయమైపోయేవి. చేరుకుందామన్నా చేరలేని దవ్వు. అంటే ఇక్కడ ఈ బాబా ఒక ఆ ఒక సాన్నిధ్యాన్ని వర్ణిస్తున్నాడు కవి. అలాగే కరుణా కటాక్షంతో వరమివ్వ గల ప్రభువు. ఆయనకు ఎవరి మీదైనా కరుణా కటాక్షం కలిగిందంటే ఇక ఆయన ఎలాంటి వరాన్నైనా ఇచ్చేయగలడు. అంత సత్తా ఉన్నవాడు. పరులున్న దేహములో పదమైన మోపడు. అయితే ఇతడు ఎలాంటి వాడంటే ఆ అరిషడ్ వర్గములు ఉన్నటువంటి ఆ హృదయంలో మాత్రం ఆయన తన పాదాన్ని మోపడు. ఆయనకు అంత సిగ్గు అనేది ఇక్కడ మనకు కవి వివరిస్తున్నాడు. 14 లోకముల ప్రభువు నేనంటాడు. అంటే అన్ని భువనాలకు తానే ప్రభువును. ఇంకా తనను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. అతడే ఉన్నతోన్నతుడు కాబట్టి. ఇక వేదాంతి వలె తాను బోధించనంటాడు. అంటే ఆయన బోధించటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను అని బాబా చెప్పారు కాబట్టి, ఆయన ఒక వేదాంతి లాగా బోధించడు. పర్వర్దిగారని షిరిడి సాయి సూక్తి. బాబా పర్వర్దిగార్ అని సంబోధించాడు షిరిడి సాయిబాబా. మెహర్ బాబా సాయిబాబాను మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పుడు. పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి. ఆ షిరిడి సాయిబాబా ఆయనను పర్వర్దిగార్ అంటే, ఇక పరమ గురువులు అందరూ కూడా ఆయనను పరబ్రహ్మయే అని స్తుతించారు అని ఇక్కడ కవి చెప్తున్నారు. నాకు అర్థమైనంత వరకు వర్ణించాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంతవరకు మనకి
నర్మద గారు భాస్కరాజు గారి చేత రచించబడినటువంటి ఒక గొప్ప కావ్యము. ఎందుకంటే అవతార పురుషుడితో అంత గొప్ప సాంగిత్యం. ఎందుకంటే భాస్కరాజు గారికి, ఎందుకంటే ఆయన గురించి కాస్త స్మరించుకున్నా కూడా ఒక రకంగా ఆనందం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సాక్షాత్తు స్వయంగా పరాత్పర పరబ్రహ్మయే, ఆ పరమాత్ముడి అవతార పురుషుడి నావాడు అంటే అనేటువంటి ఆ మాట చెప్పడం అనేది, ఎందుకంటే భగవంతుడికి పూర్తిగా చెందితే తప్ప అలాంటి మాటలు, అలాంటి ఒక పదాలు రావేమో. ఎందుకంటే సాక్షాత్తు, ఎందుకంటే ఆయన చెప్పడం, ఎందుకంటే అవతార పురుషుడు ఒక చోట కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, బాబా మళ్ళీ రీఇన్కార్నేషన్ లేకుండా మోక్షం వచ్చేలాగా, ముక్తి పొందేలాగా, స్వేచ్ఛ కలిగేలాగా ఒక మార్గం చెప్పండి బాబా అంటే, నువ్వు ఆలోచించే ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నాకు నువ్వు అప్పచెప్పగలిగితే, అంటే నాకు మాత్రమే కంప్లీట్ గా శరణాగతి కాగలిగితే అప్పుడు ప్రతిదీ కూడా నాకు చెందినదవుతుంది. కాబట్టి నీ ఆలోచన, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నాకు చెందినదవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు చెందినదవుతుంది. నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నాకు చెందినదవుతుంది. మొత్తానికి నువ్వు నాకు చెందినవాడు అవుతావు. ఎప్పుడైతే నీ జీవితము భగవంతుడికి చెందినదైన తర్వాత ఇక సంస్కార రహితం అవ్వకుండా సంస్కారాలు ఇంకెక్కడ మిగిలి ఉంటుంది అంటాడు అవుతాడు. సో ఆ విధంగా సంస్కార రహితం అవడం వలన నీకు మోక్షం వస్తుంది. అలా సంస్కార రహితమైనటువంటి స్థితికి చేరుకున్న తర్వాత ఏ ప్రశ్నతో అయితే నీకు ఈ ప్రయాణం మొదలయ్యిందో ఆ ప్రశ్న అంటే నేనెవరు అనే ప్రశ్నతో మొదలైనటువంటి నీ కథ, నేను భగవంతుడు అనేటువంటి ఒక నిజమైన వాస్తవమైనటువంటి సమాధానాన్ని సంప్రాప్తింప చేసుకోవడంతో కథ ముగుస్తుంది. కాబట్టి అవుతాడు ఇప్పుడు మనకి భాస్కరాజు గారు చెప్పినట్లుగా, ఎందుకంటే సమస్త భువనాలకి, ఎందుకంటే అవుతాడు చెప్తాడు ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అంటాడు. అంటే మొత్తం విశ్వాలకు ఉన్నట్టు అన్నిటి కూడా నేనే ప్రభువుని అంటాడు అవుతాడు. నేను మాత్రమే, ఎందుకంటే నా ద్వారానే సృష్టి వచ్చింది. కాబట్టి సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నప్పుడు పూర్తిగా సో నువ్వు నాకు చెందిన వాడు అయితే తప్ప నీకు మోక్షం కానీ లేకపోతే ముక్తి కానీ ఏది నీకు దక్కదు అనేటువంటి మాటల్ని మనకి భాస్కరాజు గారు ఒక్కొక్క సందర్భం బట్టి అత్యద్భుతమైనటువంటి మనకు ఒక కావ్యాలను అందించారు. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు నర్మదా అందించినటువంటి కావ్యం అనేది సో సో నర్మదా గారు వివరణ కాబట్టి సో దాని గురించినటువంటి క్లియర్ క్లుప్తంగా చెప్పారు కాబట్టి సో మనం ఇంకా నెక్స్ట్ మనకి అవతాడు యొక్క మాటల్లోకి వెళ్ళిపోతాము. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ ని కొంతకాలంగా కొనసాగించే అవకాశము అవతార పురుషుడైన మెహర్ బాబా సంప్రాప్తింప చేయడం ద్వారా సో మనం కొనసాగించగలుగుతున్నాం ఈ క్షణం వరకు. సో నిన్నటి వరకు సో మనకి ప్లేన్స్, భూమికల గురించి అవతారుడు మనకి మాట్లాడుతూ అందిస్తున్నాడు. సో నిన్న మనం చూసేసరికి 1, 2, 3 సో 3 భూమికలు పూర్తయింది. సో 4వ భూమిక అవతారుడు కంటిన్యూ చేస్తున్నాడు నిన్నటి నుంచి. సో నేను కంటిన్యూ చేస్తున్నప్పుడు నిన్న ఎక్కడ కంక్లూడ్ చేశాడంటే అవతారుడు, సో ఈ 4వ భూమికలు ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఎందుకంటే ఎక్కడైనా కూడా దుర్వినియోగం చేస్తే, ఎందుకంటే ఇది ప్రపంచానికి అర్థం కాని ఒక తత్వం. ఎందుకంటే ఇప్పటికీ రామాయణం కానీ లేకపోతే వేదాల్లో కానివ్వండి, లేకపోతే మనం గతంలో మనిషిని ఉద్ధరింప చేసేటువంటి శాస్త్రాలు ఎక్కడ తీసుకున్నా కూడా అందులో చెప్పని విషయాల్ని, అందులో ఉన్న అంతరార్థాన్ని ఈ యొక్క యుగావతారుడైన మెహర్ బాబా బహిర్గతం చేశాడు. ఇంతవరకు ఎక్కడ చెప్పని విషయాలు, ఎందుకంటే రిపీట్ చేస్తూనే ఉంటాడు కొన్ని విషయాలు. ముఖ్యంగా సంస్కారాల గురించి చెప్తున్నప్పుడు కూడా గతంలో నేను ఎక్కడ కూడా ఇటువంటి మాటల్ని ఎప్పుడు నేను రివీల్ చేయలేదు, ఎప్పుడు చెప్పలేదు. బట్ దిర్ ఇస్ ఎ టైం, ఇప్పుడు నిజానికి ఇప్పుడు బయట బహిర్గతం చేయాల్సినటువంటి, రివీల్ చేయాల్సిన సమయం అనేది ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. అందులో భాగంగా ఏంటి అన్నప్పుడు ఆధ్యాత్మిక పతనం అవడం అనేటువంటిది నిన్న మనకు అవుతాడు చాలా క్లారిటీ ఇచ్చాడు.
కాబట్టి దానికి ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. 3 రకాలైనటువంటి ఎగ్జాంపుల్ చూసాం. మొదటిది ఏంటి? రామాయణం కనెక్ట్ చేసుకున్నప్పుడు, రామావతారం తీసుకున్నప్పుడు గౌతమ మహర్షి వలన శపించబడినటువంటి అహల్య ఏ విధంగా రాతి చైతన్యానికి వెళ్ళింది. అదే విధంగా రెండో విషయం తీసుకున్నప్పుడు ఆ కృష్ణావతారంలో ఆ సమయంలోకి వచ్చేసరికి నారద మహర్షి వల్ల ఈ యొక్క నలకుబర మణిగ్రీవ అనేటువంటి కుబేరులి కొడుకులు ఏ విధంగా వృక్ష చైతన్యానికి వెళ్ళిపోయారు. ఇక మూడవది భాగవతం తీసుకున్నప్పుడు జింక వలన ఆ రాజా భరతుడికి ఎటువంటి ఒక జంతు చైతన్యం వచ్చింది అనేది కూడా మనకి స్పష్టంగా నిన్న మనకి అవుతాడు విత్ ఎగ్జాంపుల్ తో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఈ పేరాల్లో. ఇట్స్ అ స్టోన్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎందుకంటే రూపానికి వెళ్ళడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాడు అవుతాడు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మనకి ముందు ముందు ఇస్తాడు అవుతాడు. ఇప్పుడే దాని గురించినటువంటి డెప్త్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఇలాంటి ఒక డీపర్ రియాలిటీకి సంబంధించిన మాటలు కాబట్టి మనకి ముందు ముందు క్లారిటీ ఇస్తాడు అవుతాడు. ఏం జరుగుతుంది, ఎందుకు రూపానికి కాకుండా చైతన్యం అనేది అక్కడ ఆ స్థితికి వెళ్తుందే తప్ప. ఎందుకంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, అవతాడు చెప్పేటువంటి ఆ యొక్క తత్వం ఎంత గొప్పది అంటే అహల్య వచ్చి రాతి చైతన్యానికి వెళ్ళిందే తప్ప రాతి రూపానికి వెళ్ళలేదు. అదే విధంగా నలకుబర మణిగ్రీవ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా వాళ్ళు చెట్లలాగా మారలేదు, ఆ వృక్ష చైతన్యంలోకి వెళ్ళారు. అదే విధంగా జడభరతుడికి వచ్చేసరికి ఏమవుతోంది, వాళ్ళకి అతడు జింకలాగా మారలేదు కానీ జంతు చైతన్యం వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి కొద్ది కొద్దిగా మనం కాస్త అవతాడి మాటల్ని ఇంకాస్త శ్రద్ధ పెడితే ఇంకొంచెం క్లారిటీ మనకి ఇస్తాడండి, ముందు ముందు ఇస్తాడు. కాబట్టి ఇది చెబుతూ ఏం చెప్పాడు నేను కంక్లూడ్ చేసే టైంకి, ఎక్కడైనా ఈ పవర్స్ అనేటువంటిది, ఎందుకంటే 4వ భూమికలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారండి, ఏ స్టేటస్ లో ఉంటారు అతనికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన పదవి ఏంటండి 4వ భూమికలో ఉన్న వ్యక్తిని? మహాయోగి. మహాయోగి. 4వ భూమికలో ఉన్నటువంటి ఆ మానవాత్మకి ఇవ్వబడినటువంటి ఆధ్యాత్మిక పదవి ఏంటి? మహాయోగి. కాబట్టి అటువంటి మహాయోగికి విపరీతమైనటువంటి ఒక శక్తులు ఉంటాయి. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో దుర్వినియోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే మాత్రం అతడు రాతి చైతన్యానికి ఆధ్యాత్మిక పతనం పొందుతాడు. కానీ దాన్ని కనుక ఎవరైనా ఒక సద్వినియోగపరుచుకుంటే ఏం జరుగుతుంది అన్నప్పుడు, అక్కడ ఎప్పుడైతే తనకున్న శక్తుల్ని ఒక సద్వినియోగపరుచుకున్నప్పుడు కొన్ని సమయంలో ఏం జరుగుతుంది అంటే అతడిని 4వ భూమిక నుండి 5 మాత్రమే కాదు 6వ భూమికి అలా లాక్కొచ్చేస్తారు కొంతమంది. ఎవరు అంటే కేవలము ఒక పర్ఫెక్ట్ మాస్టర్ మాత్రమే, కుతుబ్ స్థితిలో ఉన్నటువంటి సద్గురు మాత్రమే తీసుకురాగలడు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఇక్కడ బ్రాకెట్లు క్లియర్ గా ఇచ్చాడు, బట్ నాట్ జీవన్ ముక్తాస్ అండ్ మజ్జూబ్స్. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు అంటే, ఎందుకంటే 6వ భూమికలో ఉన్నటువంటి, ఎందుకంటే దీనికి రెఫరెన్స్ ఏంటి అన్నప్పుడు చార్ట్ నెంబర్ 5 ది జర్నీ అనేటువంటిది ఉంటుంది. అంటే అంటే ప్రతి ఒక్క ఆత్మ చేయాల్సిన ప్రయాణం ఏంటి అనేది అవుతాడు విత్ స్పిరిచువల్ స్టేటస్ తో పాటు మనకి చార్ట్ నెంబర్ 5 లో ఇచ్చాడు. దాన్ని మనం కాస్త రెఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ అవతాడు చెప్పే మాటను తీసుకున్నప్పుడు ఈ మొదటి భూమిక నుండి 6వ భూమిక దాకా ఒకసారి మనం కాస్త రివిజన్ చేసుకుంటే, మొదటి నుండి 2వ భూమిక మధ్య ఉన్న వ్యక్తిని యోగి అని, 3వ భూమికలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మహాత్మా అని, 4వ భూమిక ఉన్నటువంటి ఆయన్ని మహాయోగి అని, 5లో ఉన్న వ్యక్తిని మహాపురుషుడు అని, 6వ భూమికలో ఉన్నటువంటి ఆయన్ని సత్పురుషుడు అంటారు. దిస్ ఇస్ ద స్టేటస్ అన్నమాట, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆధ్యాత్మిక పదవులు. ఎప్పుడైతే 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడికి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో, తనను తాను స్వస్వరూపం యొక్క ఎరుక కలిగి పరమాత్మానుభవం కలిగిన తర్వాత అతడు 7th అంటే 7వ భూమికలోకి అడుగు పెట్టినప్పుడు అతడికి ఇవ్వబడేటువంటి మొట్టమొదటి ఆధ్యాత్మిక పదవి అంటే ఏంటి అన్నప్పుడు బ్రహ్మీభూతు లేకపోతే మజ్జూబ్ అంటారు. దీనికి రెఫరెన్స్ కు నేను అది చెప్తున్నానండి. రెఫరెన్స్ మనకి చార్ట్ నెంబర్ 5 లో ది జర్నీలో ఉంటుంది.
కాబట్టి సప్తభూమిలోకి వెళ్ళిన తర్వాత అతనికి ఇవ్వబడేటువంటి మొట్టమొదటిది ఆధ్యాత్మిక పదవి ఏంటి? మజ్జూబు లేక బ్రహ్మీభూత్. ఆ తర్వాత పరమహంస, ఆ తర్వాత జీవన్ముక్త, ఆ తర్వాతనే సద్గురువు. అంతే. కాబట్టి ఈ 4వ భూమికలో ఉన్నటువంటి మహాయోగి తనకున్నటువంటి శక్తుల్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు కొన్ని సమయాల్లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి సద్గురు వచ్చి ఇతడిని 5వ భూమిక ద్వారా 6వ భూమికి చేర్చేయగలడు. కనుక అతడికి సంబంధించింది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం. ఎగ్జాంపుల్ ఎవరు అంటే, మనకి గతంలో తీసుకున్నప్పుడు ఒక చాంగ్దేవ్ మహారాజ్ తీసుకున్నప్పుడు అలా స్టక్ అయిపోయినటువంటి చాంగ్దేవ్ని 4వ భూమికలో సాక్షాత్తు అంటే సద్గురు అయినటువంటి ముక్తాబాయి తీసుకొచ్చి బయట 6వ భూమికలోకి పడేసింది. అంటే సత్పురుషుని చేసేసింది ఒక్కసారిగా. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చేయగలరు తప్ప వీళ్ళిద్దరూ చేయలేరు. అంటే సప్త భూమికి చేరుకున్న తర్వాత బ్రహ్మీభూత అంటే ఇక్కడ మజ్జూబ్ అనే వాళ్ళు చేయలేరు. లేక అదే విధంగా ఆ పరమహంస దాటి జీవన్ముక్తులు ఎవరైతే అయ్యారో వాళ్ళు కూడా చేయలేరు. కాబట్టి ఇది చేసేది కుతుబ్ స్థితిలో ఉన్నటువంటి సద్గురు మాత్రమే చేయగలడు అని నిన్న మనకి అవతాడు కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి అవతాడు చెప్పేటువంటి మిగతా విషయాలని కూడా మనము స్నేహ మరియు శ్రద్ధ ద్వారా ఆలకిద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Good use of power in the gross world may be directed towards material and spiritual ends. For the example, wealth might be spent for the material well-being of others, as for charitable hospitals, relief for starving and the distress, etc., or for their spiritual well-being by providing them with spiritual instruction and spiritual possibilities. But in the fourth line, good use of powers invariable consists in harnessing them only for spiritual well-being of others. These powers can never be used to bring about material prosperity for anyone. That definitely is a bad use. We might take the following as an example of good use of the powers of the fourth line. Suppose a spiritual pilgrim is going through a desert and he is on the point of the death. Due to unquenchable thirst, the soul of the fourth line can appear to him in the gross body and give him relief by giving him a jug of water and in disappear such as can be termed good use. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Powers can be used for individual or collective good, but even good use binds and arrests the further progress of the soul. That is why the fourth plane is the most difficult to cross, and it is fraught with greater dangers. The person who is stationed on the fourth plane finds the most difficult to abstain from wielding the tremendous powers at his command of the fulfillment of his overpowering desire. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. స్థూల ప్రపంచంలో శక్తుల వినియోగం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కావచ్చు, లేక భౌతిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కావచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన సంపదను ఇతరుల సంక్షోభం కోసం, అనగా ఉచిత వైద్యశాలలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, బాధలతో మ్రొగ్గుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి ఖర్చు చేయవచ్చు. లేదా ఆధ్యాత్మిక ఉపదేశాలు మరియు ఆధ్యాత్మిక అవకాశాలను వారికి అందిస్తూ వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుకై కృషి చేయవచ్చు. కానీ 4వ భూమికలో శక్తుల సద్వినియోగం అంటే ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై వినియోగించడం మాత్రమే అవుతుంది.
ఏ వ్యక్తికైనా భౌతిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి మాత్రం ఈ శక్తులను ఎప్పటికీ వినియోగించకూడదు. అలా చేస్తే ఆ శక్తులను దుర్వినియోగం చేసినట్లే అవుతుంది. ఈ క్రింది ఉపమానాన్ని 4వ భూమికలో శక్తుల సద్వినియోగానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక యాత్రికుడు ఎడారి గుండా ప్రయాణిస్తూ ఏ క్షణంలోనైనా ప్రాణం విడుస్తాడేమో అన్నంత తీవ్రమైన దప్పికతో అల్లాడుతున్నాడు అనుకుందాం. ఆ పరిస్థితుల్లో 4వ భూమికలో ఉన్న ఆత్మ దప్పికతో బాధపడుతున్న వ్యక్తికి స్థూల దేహంలో ప్రత్యక్షమై ఒక పాత్రతో త్రాగునీరు ఇవ్వచ్చు. అతనికి ఉపశమనం కలిగించి మాయమైపోవచ్చు. అటువంటి శక్తుల వినియోగాన్ని సద్వినియోగం అనవచ్చు. వ్యక్తిగత లేక సామూహిక శ్రేయస్సు కొరకు శక్తులను వినియోగించవచ్చు. కానీ సద్వినియోగం సైతం ఆత్మను బంధిస్తుంది మరియు ఆత్మ యొక్క తదుపరి పురోగమనాన్ని నిరోధిస్తుంది. అందుకే 4వ భూమికను దాటడం అత్యంత కష్టమైనది. అది అత్యంత ప్రమాదకరమైన అపాయాలతో నిండి ఉంటుంది. 4వ భూమిక మీద నిలిచి ఉన్న వ్యక్తికి లోబరుచుకోగల తన కోరికల సాఫల్యానికై తన అధీనంలో ఉన్న బ్రహ్మాండమైన శక్తులను వినియోగించకుండా నిగ్రహించుకోవడం అత్యంత కష్టసాధ్యం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో 4వ భూమిక గురించి అవుతాడు కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అవుతాడు ఇక్కడ స్టార్టింగ్ లో స్థూల ప్రపంచంలో శక్తుల సద్వినియోగం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కావచ్చు, లేక భౌతిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కావచ్చు. అంటే స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉదాహరణ చెప్తున్నాడు అవుతాడు. ఒక వ్యక్తి తన సంపదను ఇతరుల సంక్షేమం కోసం అనగా ఉచిత వైద్యశాలలకు, ఆకలితో ఉన్న వాళ్ళకి, బాధలలో మగ్గుతున్న వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఖర్చు చేయవచ్చు, లేదా ఆధ్యాత్మిక ఉపదేశాలు మరియు ఆధ్యాత్మిక అవకాశాలని వారికి అందిస్తూ వారి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసము కృషి చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను చూసిన వాళ్ళు కొంతమంది ఈ యొక్క గ్రాస్ వరల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం కావచ్చు, లేకపోతే తమను తాము తెలుసుకునేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా తయారయ్యేటువంటి సాధకులు కావచ్చు. ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా చాలా చోట్ల కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి సన్యాసులకి సేవ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకున్న దాంట్లో కావచ్చు, ఎందుకంటే కొంత సమయం, ఎందుకంటే ఒక నెలలో కావచ్చు, ఒక 6 నెలల్లో కావచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ గుప్తంగా చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఒక హాస్పిటాలిటీ కావచ్చు, లేకపోతే ఒక అనాథాశ్రమం కావచ్చు, లేకపోతే అనేక విధంగా అవసరాలు తీర్చడం. సో దీన్ని బట్టి ఒక మాటలో చెప్పాలి అంటే నిజమైన అవసరాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అంత తేలికైన విషయం కాదండి. ఎందుకంటే సాధారణంగా మామూలుగా ఏం జరుగుతుంది అంటే ఒక చోట అవతాడిని ఒక ప్రశ్న అడిగాడు ఒక వ్యక్తి, బాబా మాకు చేయాలని ఉంటుంది కానీ సమాజంలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, నువ్వు మాకంతా చెప్పావు సంస్కారాల గురించి. ఎందుకంటే ఈ సంస్కారాలు ఎలాంటిది అంటే మంచి చేయడానికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి మామూలుగా, ఎందుకంటే ఇప్పుడేని కాదండి, ఇప్పుడు అవతాడు ఉన్నప్పుడు కూడా అడిగిన ప్రశ్నే అది. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. నిజానికి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తను చెప్తున్నాడు, నాకు ఇంత డబ్బు అవసరం అండి, కాస్త నాకు సహాయం చేయండి అని అతను స్పష్టంగా చెప్తున్నాడు. అతను చాలా క్లియర్ గా చెప్తున్నాడు. స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నాకు అవసరం ఉందండి, నాకు నిజంగా ఇంత ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, చాలా ఎమర్జెన్సీ అండి, నా తల్లియో, నా తండ్రో, నా భార్యో, నా భర్తో ఇలా హాస్పిటల్లో చాలా ఎమర్జెన్సీలో ఉన్నారండి, నాకు ఆపరేషన్ చేయాలి, డబ్బులు కావాలండి, కాస్త సహాయం చేయండి అన్నప్పుడు
సో ఇది అవతార్ని అడగడం జరిగింది. ఇలా మాకు కనిపిస్తుంది బాబా చాలా చోట్ల. మేము అంటే ఇది అడిగింది కూడా ఒక విదేశీయులు అడిగింది, అమెరికా నుంచి వచ్చినటువంటి కొంతమంది విజిటర్స్ కూడా అడిగినప్పుడు, బాబాని దర్శనం చేసుకున్నప్పుడు ఇలా అనిపించినప్పుడు, కానీ నువ్వు నాకు ఒక మాట చెప్పావు. ఎందుకంటే ఇది సద్వినియోగం అవుతున్నప్పుడు ఒకవేళ అతను దుర్వినియోగం చేశాడు అనుకోండి, నా ఉద్దేశం మాత్రం క్లియర్ గా ఉంది. అతను అవసరం తీర్చాలనే ఉద్దేశంతో నేను ఏదో నాకు తోచినంత వరకు, నా పరిమితి వరకు నా డబ్బు నేను ఇవ్వడం జరిగింది. కానీ అది దుర్వినియోగం చేసినట్టు సందర్భాలు చాలా ఉన్నాయి బాబా. దానివల్ల ఎటువంటి నాకు వస్తుంది కదా, దానివల్ల కూడా ఒక సంస్కారాలు పోగు చేసుకుంటాను కదా, దానివల్ల కూడా నేను అనవసరంగా బాధలు పడాల్సి వస్తుంది అన్నప్పుడు అవతాడు చెప్పాడు, అవును కరెక్టే అని చెప్పాడు. బాబా చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది. అవును, ఒకవేళ అతను దుర్వినియోగం చేసుకుంటే మాత్రము దానికి సంబంధించినటువంటి కర్మ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. మరి ఎలా బాబా అని చెప్పినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో అవతాడేం చెప్తాడంటే, కొద్దిగా సమయం తీసుకోవాలి. ఒకవేళ, ఎందుకంటే అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. దీన్ని కాస్త అవతాడు చెప్పినటువంటి మార్గాన్ని కాస్త ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే 2 విషయాలు చేయొచ్చు. ఒకటి, కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడమే. నీ పాటికి నువ్వు వెళ్ళిపోవడమే, ఏ బాధ లేదు. ఒకవేళ ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేటువంటి రెండో మెథడ్ నీ వల్ల కాకపోతే, ఎందుకంటే సెకండ్ పాయింట్ ఇస్ బెస్ట్. సెకండ్ ఏంటి అన్నప్పుడు ఇగ్నోర్ చేసుకుంటూ నీ పని చూసుకుంటూ వెళ్ళిపోవడం, ఏ బాధ లేదు. కానీ నిజంగా నీకు ఆ విధంగా అనిపిస్తే, నీ దగ్గర ఉన్న సంపద కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి టైం కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ కావచ్చు, ఒక ప్రాపర్ వేలో ఖర్చు పెట్టాలి అనుకుంటే మాత్రము కొంత సమయం తీసుకో. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను నా కొలీగ్ ఒకసారి ఎక్కడికో వెళ్తున్నామండి, కార్లో వెళ్తూ ఉంటే అతను డ్రైవ్ చేస్తున్నాడు, నా కొలీగ్ డ్రైవ్ చేస్తే అతను పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే సో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు సో ఒక లేడీ, ఒక స్త్రీ వచ్చి, నా భర్త యాక్సిడెంట్ అయిందండి, పలానా చోట ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, దయచేసి సాయం చెయ్యండి అని చెప్పేసరికి ఈయన వెంటనే కార్ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి అన్నప్పుడు, నిజంగా హాస్పిటల్ ఉన్నారని, అవునండి అన్నప్పుడు, అయితే పదండి నేను వస్తా అని చెప్పాడు. ఆయన రండి కార్లు ఎక్కండి అని చెప్పి ఆవిడని కార్లు ఎక్కించుకున్నాడండి. అతను కార్లు ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళి, నిజంగా జరిగిన సంఘటన నేను ఉన్నాను అప్పుడు, ఆ జరిగిన సంఘటన నిజంగా అతను ఐసీలో ఉన్నాడు. వెళ్ళడంతో దగ్గరుండి డాక్టర్స్ కి ఏం కావాలో అన్ని చేసి, దాదాపు అప్పుడు ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పాడు, నాకు ఎమర్జెన్సీ వేరే పని ఉంది, నేను హాఫ్ డే లీవ్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ డే అంతా గడిపాడండి హాస్పిటల్లోనే. అతనికి ఏం కావాలి, ఏం జరిగింది, కాబట్టి నా వరకు లిమిటేషన్ వరకు నేను ఏం చేయగలను అనేటువంటిది అతను ఎంత వరకు చేయాలో చేసేసి తిరిగి వచ్చేసాడండి. ఇదొక పద్ధతి అండి. ఎస్, అది సద్వినియోగం అయ్యింది, ఎందుకంటే కళ్ళ ముందు కనిపించింది కాబట్టి. రెండోది ఏంటి అన్నప్పుడు, ఒకటి చేయకూడదు. ఎందుకంటే అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, డబ్బులు అనేది కూడా ఎప్పుడు ఇవ్వకండి అని చెప్తాడు అవతాడు. అది ఎవరైనప్పటికీ కూడా అది సద్వినియోగపరచాలి అన్నప్పుడు అలా చేతికి ఇవ్వకుండా వాళ్ళకి తెలుసుకొని ఇవ్వు. ఎందుకంటే అవతాడు చెప్పిన ఒక మాట అది చాలా గొప్పగా క్యారీ చేయాల్సినటువంటి గొప్ప మాట అండి. ఏం చెప్పాడు అవతాడు గతంలో కూడా అంటే, వై డూ వీ సఫర్ అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తూ ఏం చెప్పాడంటే అవతాడు, మోస్ట్ ఆఫ్ యువర్ సఫరింగ్, నువ్వు అనుభవించేటువంటి 99% బాధల్లో ఎలాంటిది అంటే, మొదటిది స్వయం కృపారాధన, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అని అవుతాడు. మొదటి స్వయం కృపారాధన. రెండోది ఏంటి అన్నప్పుడు అన్నెసెసరీ అన్నాడు, అనవసరమైనవి అన్నాడు. అంటే 99% అండి. ఇది చాలా గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన మాట, ఎరుకతో ఉండాల్సినటువంటి మాట, చాలా జాగ్రత్త పడాల్సిన మాట. ఎందుకంటే 99% నువ్వు పడే బాధలు. సో మొదటిది ఏంటి, స్వయం కృపారాధన, నీకు నువ్వు తగులుకున్నటువంటివి. రెండోది ఏంటి, అనవసరమైనవి. కాబట్టి వీటిని తప్పించుకోవాలి అంటే నాకు అవతాడు చూపించిన ఒక మార్గం అండి. చేసే పని అయితే కాస్త టైము, ఎనర్జీ. ఎందుకంటే మనీ ఎప్పుడు కూడా థర్డ్ ఆస్పెక్ట్ లో రావాలండి, ఫస్ట్ ఆస్పెక్ట్ లో ఎప్పుడు డబ్బు ఉండకూడదండి. అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఒక డబ్బు అనేటువంటిది, సంపద అనేది ఎప్పుడు కూడా అది సెకండరీ అవ్వాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం, సెకండ్ ఏంటి ఎనర్జీ, థర్డ్ ఈజ్ ద మనీ అండి.
ముఖ్యంగా నిజంగా నువ్వు నీకున్నటువంటి ఆ మనీ అనేటువంటిది ఒక ప్రాపర్ వేలో యూజ్ అవ్వాలి అంటే నువ్వు కాస్త టైం తీసుకోవాలి, ఎనర్జీ తీసుకోవాలి. ఎనర్జీ తీసుకొని అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుడు ఖర్చు పెట్టు. అప్పుడు నీకు తెలుస్తుంది ఇది సద్వినియోగం అయ్యింది, దాని వలన నీకు రావాల్సినటువంటి ప్రయోజనం వస్తుంది. అలాగని ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను అతను చేశాను కాబట్టి నాకు ఏదైనా ప్రయోజనం వస్తుంది, అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. నిజంగా నీకు అంతర్గతంగా ఏదైనా చేయాలనిపిస్తే మాత్రం, లేదనుకుంటే సెకండ్ మెథడ్ ఏంటి, జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటే నీ పాటికి నీ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇదన్నీ కూడా పై కనిపించే విషయాలే తప్ప, ఎందుకంటే నువ్వు ఒక్క సెకండ్ లో నువ్వు ఇచ్చేటువంటి ఒక్క రూపాయి అయినా కూడా ఆ రూపాయి వల్ల ఆ వ్యక్తి అంటే అందుకున్నటువంటి వ్యక్తి సద్వినియోగం చేస్తే ఓకే, దట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఎవరి సంస్కారాలు ఎలా ఉంటాయో తెలియదు కదండి. ఆ రూపాయి నువ్వు ఇచ్చినటువంటి రూపాయి ఒక సెకండ్ లో ఇచ్చేసావు, కానీ ఆ రూపాయి ద్వారా ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, అతడి యొక్క ఆలోచనలు ఏ విధంగా మారుతుంది, ఏ రకమైనటువంటి ఆ ప్రభావం చూపిస్తుంది ఆ ఒక్క రూపాయి అనేటువంటిది. అతడు కనుక దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అతడితో పాటు ఈక్వల్ షేర్ నీకు కూడా వస్తున్నాడు అవుతాడు. ఈక్వల్ షేర్ నీకు వస్తుంది. అంటే అదంతా నీకు స్వయం కృపారాధన మరియు అనవసరమైన బాధలే. ఇది చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ క్లియర్ గా. సో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చేసేవాడు, అందుకే చాలా వరకు గుప్త నిధులు ఇస్తారండి లోకంలో. సాధకుడు తెలుస్తున్నటువంటి వాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడు, ఆధ్యాత్మికంగా తనను ఆవిష్కరించుకునే వాడు ఏం చేస్తారంటే, ముఖ్యంగా సంపద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గుప్తంగా చేస్తారు. బయట వాళ్ళు షో చేయరు. యాక్చువల్గా మనకు కనిపిస్తుంది చాలా మంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు అవుతాడు. అంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సంపద ఇతరుల సంక్షేమం కోసం, అంటే హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఆకలితో ఉన్న వాళ్ళని ఆకలి తీర్చడం కావచ్చు, బాధలలో మగ్గుతున్న వాళ్ళు, అంటే ఏదైనా ఒక వాళ్ళు డిజీజ్ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, ఆ బాధ తొలగించుకునే విధంగా ఒక మెడికల్ గా వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ని నువ్వు భరించడం అనేది చేయడం వలన కూడా ఖర్చు చేయవచ్చు అని చెప్తున్నాడు అవుతాడు కలిగించడానికి. అదే విధంగా లేదా రెండున్నాయి. సో ఈ విధంగా భౌతికంగా చేయొచ్చు, ఆధ్యాత్మికంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక సాధకుడు ఉంటాడు, ఎందుకంటే సాక్షాత్ అవతారుడే కొన్ని ఆ పని చేశాడండి. ఒక గొప్ప విషయం, ఒక్కసారిగా బాగా బతికిన వ్యక్తి ఒక్కసారిగా అంటే తన యొక్క స్థితి పూర్తిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత అతడు గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు, ఎవరిని ఏది యాచించడు. సో జరిగినటువంటి ప్రతి ఒక్క స్థితిని కూడా తన యొక్క కర్మ ఫలితంగానే అనుభవిస్తున్నాడే తప్ప ఎవరిని అతను ఒక కంప్లైంట్ చేయటం లేదు. కానీ అవుతాడు ఏం చెప్పాడు అంటే, అలాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి ఏదో సహాయం చేయమన్నాడు అవుతాడు. సహాయం అంటే ఒక ఉపశమనం. సహాయం చేసేవాడు భగవంతుడు మాత్రమేనండి. మిగతా వాళ్ళు చేసేవాడిని ఉపశమనం, ఎన్నో ఒక రిలీఫ్ ఇస్తావు అంతవరకు. అలాంటి వాళ్ళకి నువ్వు ఉపయోగపడచ్చు, అలాంటి వాళ్ళని తెలుసుకొని వెళ్ళమని చెప్పాడు. సాక్షాత్ అవతాడు చేశాడండి ఆ పని. అవతారుడే ఒకసారి ఈ రుచితో బాబా వెళ్ళినప్పుడు కొంత డబ్బు, ఒక ఆర్థికమైన సహాయం అతనికి చెయ్యి. ఎందుకంటే ఒక టైంలో అతను బాగా బతికిన వాడు, ప్లస్ అది మాత్రమే కాదు, అతను గొప్ప సాధకుడు, తనను తాను తెలుసుకోవాలి, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం కలిగిన వాడు. ఒక్కసారిగా అంత సంపద అంతా కూడా ఒక్కొక్క రాత్రిలోని అతన్ని మోసం చేసేసి అతను పూర్తిగా రోడ్డు బయట పడేశారు, రోడ్డు మీదకి వచ్చేసాడు అతను. అది అతని ప్రారంధం, ఓకే, అది వేరే విషయం. కాబట్టి అలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రము ఖచ్చితంగా చేయమని చెప్పాడు అవుతాడు. అది బాబా చేసి చెప్పాడు అవుతాడు. కాబట్టి బాబా ఏం చేశారంటే, ఒకసారి ఈ రుచిని కూడా ఒక చోటకి, ఒక ఊరికి పంపించి కూడా, పలానా చోట మా పెద్దన్నయ్య ఇంత డబ్బు ఇవ్వమన్నాడండి, మీకు 1000 రూపాయలు, 2000, ఒక 10,000 ఇవ్వమని చెప్పాడండి అని బాబా చెప్పిన తర్వాత అతడు ఏ రామును కృష్ణుని పూజిస్తున్నప్పుడు, ఓ రామా నువ్వే విశ్వసించే భగవంతుడికి మరింత దగ్గర అవుతాడు ఇలాంటి చేయడం వలన. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రము మీకు అవకాశం ఉంటే అలాంటి వాళ్ళని తెలుసుకొని మరి ఎక్కడున్నా కూడా వెళ్ళమని చెప్పాడు అవుతాడు. దానివల్ల వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సుకి నువ్వు కృషి చేసినట్లే. అక్కడ నువ్వు ఇచ్చినటువంటి 10,000, 20,000 డబ్బు విషయం కాదు, కానీ ఆ విధంగా అతను ఏం చేస్తాడు, ఆ డబ్బుని కూడా చక్కగా సద్వినియోగపరుచుకుంటాడు. తన కుటుంబానికి ఎంత కావాలి, తన దేహానికి ఎంత కావాలి, తన అవసరాలు ఎంత వరకు ఉన్నాయి, తన ఖర్చులు ఎంతైతే ఉన్నాయో దాన్ని ఎంత వరకు వాడుకోవాలో వాడుకొని మిగతా దాచుకుంటాడు.
కాబట్టి అతను అప్పుడు ఏం చేస్తావు, అతను ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం నువ్వు కృషి చేశావు, అది చేయొచ్చని చెప్పాడు. అవుతాడు 2 రకాలు చెప్పాడు. ఒకటి మెటీరియల్ గా నువ్వు వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు, ఇలా స్పిరిచువల్ గా కూడా వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ హెల్ప్ అండి, బాగా గుర్తు పెట్టుకోవాలి. హెల్ప్ చేసేవాడు, సహాయం చేసేవాడు కేవలం భగవంతుడు మాత్రమే. మనుషుల మధ్య ఉండేటువంటిది ఉపశమనం మాత్రమే, లేక తోడు, లేక సపోర్ట్ అనే పదాలు వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవతాడు 2 రకాలుగా చెప్పాడు. సో కృషి చేయవచ్చు. కానీ 4వ భూమికల్లో శక్తుల సద్వినియోగం అంటే ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై వినియోగించడం మాత్రమే అవుతుంది. కాబట్టి మహాయోగి చాంగ్దేవ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా ఇతరుల కోసం ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం వినియోగించడం అంటే ఏంటి అన్నప్పుడు, మోస్ట్ సోల్స్ ని తనలాగా సంసోలుగా మార్చచ్చు. అంటే ఏంటి ఇక్కడ, ఎలా అతను ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఎలా నువ్వు ఇతరులకి ఎలా శ్రేయస్సు కోసం వినియోగించబడుతుంది అంటే, ఒకసారి ఎవరైనా కూడా ఆధ్యాత్మిక మార్గం రావడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇతడి యొక్క శక్తుల్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ అవతడు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సో కానీ ఈ యొక్క ఎవరికైనా భౌతిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి మాత్రం ఈ శక్తుల్ని ఎప్పటికీ వినియోగించకూడదు. ఇక్కడ అవతాడు ఎరుకతో ఉండాల్సిన మాట చెప్తున్నాడు. ఎరుకతో ఉండాల్సిన మాటలు అంటే, మహాయోగి చేసిన పొరపాటు ఏంటి అన్నప్పుడు, తనకున్నటువంటి తన వద్ద వచ్చేటువంటి వాళ్ళకి భౌతిక ప్రయోజనం అనేది ఇచ్చాడంటే మాత్రము అది సద్వినియోగపరచుకోవడం కాదు, దుర్వినియోగం అవడమే. ఎందుకంటే నువ్వు ఎలాగైతే మొదటి భూమిక నుండి 4వ భూమికి దాకా చేరుకున్న తర్వాత, నువ్వు ఏదైతే ఆ అధమ భూమికి అయినప్పటికీ, నువ్వు సంసోలైనప్పటికీ కూడా ఆ స్థితికి ఎలా నువ్వు చేరుకున్నావు అంటే, యోగి నుండి మహాత్మ నుండి మహాయోగి ఎలాగైతే అయ్యావో దానికి సంబంధించినటువంటి ఒక విషయాల్ని ఇతరులకి మిగతా మానవాళికి పంచుకోవడం అనేది అది సద్వినియోగం అవుతుందే తప్ప, కానీ ఈ యొక్క స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, భౌతిక శరీరంతోని ఎరుకలో ఉన్న వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రము మహాయోగి తన శక్తులని ఎప్పటికీ వినియోగించకూడదు. ఇది చాలా చెప్తున్నాడు అవుతాడు. ఎరుకతో ఉండాలి అక్కడ, చాలా గొప్ప ఎరుకతో చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ శక్తులను దుర్వినియోగం చేసినట్లే అవుతుంది. అంటే తనకు తాను స్పిరిచువల్ గా డౌన్ఫాల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కింది ఉపమానాన్ని 4వ భూమికలో శక్తుల సద్వినియోగానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఎలా చేయాలి అంటే, భౌతిక ప్రయోజనం కోసం కాకుండా భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం వినియోగించమన్నాడు అవుతాడు. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఒక ఆధ్యాత్మిక యాత్రికుడు ఎడారి గుండా ప్రయాణిస్తూ ఏ క్షణంలోనైనా ప్రాణం విడుస్తాడేమో అన్నంత తీవ్రమైన దప్పికతో అల్లాడుతున్నాడు అనుకుందాం. ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అతను ప్రయాణం చేసుకుంటూ పోతున్నాడు ఎడారిలో. కాబట్టి ఎలా ఉన్నాడు, అప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, దాహం, విపరీతమైన దాహం. ఆ పరిస్థితిలో 4వ భూమికలో ఉన్నటువంటి మహాయోగి దప్పికతో బాధపడుతున్న వ్యక్తికి స్థూల దేహంలో ప్రత్యక్షమై ఒక పాత్రలో త్రాగునీరిచ్చి అతడికి ఉపశమనం కలిగించి మాయమైపోవచ్చు. అటువంటి వినియోగం సద్వినియోగం అని చెప్పబడుతుంది. సో ఇక్కడ మనకి బాగా అర్థం కావాలి. ఎందుకంటే అతడు ఒక ఆధ్యాత్మిక యాత్రికుడు, అతను మామూలుగా భౌతికమైన వ్యక్తి కాదు. భౌతికమైన వ్యక్తి బాధలు పడుతున్నాడు, ఒక పేదరికంలో ఉన్నాడు అంటే, నీకున్న పవర్స్ తో ఒక్కసారిగా అతడికి సంపద వచ్చేలా చేసావంటే మాత్రం అది దాన్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ఇవ్వచ్చు, ఎస్ అవుతాడు, చెప్పాడు, అవకాశం ఉంది. ఒక్కసారిగా నిరుపేదకి సంపద ఇచ్చే అవకాశం కూడా ఎస్ ఉంది, డెఫినెట్ గా. ఎందుకంటే ఆ మహాయోగి అంటేనే ఆ ఎనర్జీ కన్నిటికి కూడా ఒక రకంగా ఎంపరర్ లా ఉంటాడు. తన శక్తి అంతా కూడా ఆ పూర్తిగా ఉంటుంది, ఏమైనా చేయగలుగుతాడు, ఖచ్చితంగా చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి వెనక ఉన్న కారణం ఏంటి అన్నప్పుడు, భౌతిక ప్రపంచంలోని ఉన్నటువంటి ఆధ్యాత్మిక యాత్రికుడు, ఒట్టి యాత్రికుడు కాదండి, ఆధ్యాత్మిక యాత్రికుడు అంటే తనను తాను తెలుసుకోవాలి. సో భగవంతుడి యొక్క కోసం పరితపించేటువంటి గొప్ప సాధకుడు. అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు నువ్వు? సో 4వ భూమికలో ఉన్నటువంటి నువ్వు ఎటువంటి దేహమైనా కూడా ధరించవచ్చు. ఎస్ అవుతాడు చెప్పాడు. కాబట్టి సో ఆ యొక్క వ్యక్తికి స్థూల దేహంలో
స్థూల దేహంలో నువ్వు ప్రత్యక్షమయ్యి. ఎందుకంటే ఇదేదో సినిమా కథ కాదండి. మనం పాత సినిమాలు చూసినట్లు అలా అంటే అలా కనిపించి మాయమైపోవడం అనేటువంటిది కాదండి. దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్టర్. మనకి ఎవరికి అలా వినేటప్పుడు మనకి అలాగా చాలా సరదాగా అనిపిస్తుంది, కానీ నిజంగా చెయ్యొచ్చు. ఎందుకంటే నీకు సటిల్ పవర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ నీకు స్థూలంగా ఉన్నటువంటి వాటి మీద నీకు ఆధీనంలో ఉంటుంది స్థూలం అనేది. స్థూల విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే సూక్ష్మంగా ఉన్న వాళ్ళు మొదటి భూమిక నుంచి 4వ భూమిక దాకా తీసుకున్నప్పుడు ఎవరో కాదండి, మొదటి భూమిక నుంచి రెండో భూమికి వచ్చినప్పటికీ కూడా నువ్వు నీ కళ్ళ ముందు ఆ వ్యక్తి కూర్చున్నాడు అనుకుందాం. ఆ యోగి కూర్చున్నాడు రెండో భూమిక, అది మొదటి కావచ్చు, రెండో భూమిక కావచ్చు, ముఖ్యంగా రెండో భూమిక. ఎందుకంటే పూర్తిగా సూక్ష్మంగా ఉండేది ఇద్దరే పూర్తిగా. ఎందుకంటే రెండో భూమిక, మూడో భూమిక పూర్తిగా ఎక్కడ ఉంటుంది? అది సూక్ష్మ ప్రపంచంలోనే ఉంటారు వాళ్ళు తమ సూక్ష్మ ఆ శరీరం యొక్క ఎరుకలోనే ఉంటారు. మొదటి భూమిక అలా కాదు, సగము స్థూలము సగము సూక్ష్మంలో ఉంటారు. అలాగని మహాయోగి కూడా అతడు సగము మానసికము సగము సూక్ష్మంలో ఉంటారు. కాబట్టి పూర్తిగా సూక్ష్మంగా ఉన్నటువంటిది ప్రాణభూమిక మీద పూర్తి పాత్ర పోషించేది ఎవరు అంటే రెండో భూమికలో ఉన్నటువంటి యోగి, మూడో భూమికలో ఉన్నటువంటి మహాత్మా. కాబట్టి అటువంటి వ్యక్తిని కళ్ళ ముందు కూర్చున్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ అండి, కూర్చున్నప్పుడు సో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి మామూలు గ్లాస్ ని కదిలించాలంటే చేత్తో కదిలించాలండి. కానీ అతను చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అతను అలా చూస్తున్నాడు అనుకోండి, అతను ఏదైనా చేశాడు అనుకోండి, ఏదైనా చూసి తనకున్న సటిల్ పవర్స్ ఏం చేస్తాడు అంటే, తనకు సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి సటిల్ బాడీ ద్వారా గ్లాస్ ని మూవ్ చేస్తాడు. మనకేమనిపిస్తుంది సాధారణంగా అన్నప్పుడు, ఇదేంటి ఇలా కదిలిపోతుంది అని కొంచెం భయపడతాము, కొంచెం ఆశ్చర్యపడతాము, మ్యాజిక్ అనుకుంటాం. కాదండి. ఎందుకంటే నిజమైనటువంటి మహాయోగి లాంటివి చెయ్యడు, కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ జరిగింది ఏంటి అన్నప్పుడు, అక్కడ నువ్వు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయాలు ఏం కావు. అక్కడ అది జరిగిన విషయం ఏంటి అన్నప్పుడు, రెండో భూమిక కానీ, మూడో భూమిక కానీ, 4వ భూమికలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, అక్కడ చేసే చిన్నది ఏంటి అంటే, దానికి ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుకి కూడా మనం అదేంటి గ్లాస్ అనేది మెటల్. సో మెటల్ కూడా ఏంటి, అందులో కొంచెము ఆత్మ ఉంది కాబట్టి, అందులో కూడా చైతన్యం ఉంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి దానిని కదిలించాలి అన్నప్పుడు నీ యొక్క భౌతికమైనటువంటి చేతితో పని లేదు. నీ యొక్క సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ శరీరం కూడా ఇలాగే ఉంటుంది. 2 కాళ్ళు 2 చేతులు ఎలాగైతే ఉన్నాయో దానికి కూడా అదే శరీరం అలాగే ఉంటుంది. కాబట్టి అతడు సూక్ష్మ శరీరం నీకు కనబడదు కదా, కానీ తన సూక్ష్మ శరీరం అనేటువంటి ఎరుకలో ఉన్నాడు కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఉన్నటువంటి ఒక చేతితో ఆ యొక్క గ్లాస్ ని మూవ్ చేస్తాడు. దట్స్ ఇట్, ఇంకేం లేదు అక్కడ. సో ఏమైపోతుంది ఇక్కడ, ఇలాంటివి కాదంటాడు, ఇలాంటివి చేయకూడదు అంటాడు, అవుతాడు సాధారణంగా చేయొద్దు అంటాడు. సో ఇక్కడ కూడా అలాంటిదే. ఇక్కడ ఏం కనిపిస్తోంది, అతనికి ఏదో ఒక శరీరం ద్వారా అంటే ఒక్కసారిగా స్థూల దేహంలో వెళ్ళి అతను ఒక పాత్రల్లో అతను నీళ్ళిచ్చి అతడు నీళ్లు తాగే వరకు వెయిట్ చేసి అతని దప్పిక తీరిన తర్వాత నువ్వు మాయమైపోవచ్చు. అక్కడ ఏం చేస్తావు, ఒక సాధకుడికి తను చేసేటువంటి ప్రయాణంలో భాగంగా అతడికి నువ్వు ఏం చేస్తావు, అతడికి సపోర్ట్ చేస్తావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రోగు చేసుకున్న కొన్ని సంస్కారాలు ఖర్చు అవుతాయి, కొన్ని కొత్త వాటిని ప్రోగు చేసుకోకుండా యువర్ స్పిరిచువల్లీ సేఫ్ అలా పనులు చేయడం వలన. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడు ఆధ్యాత్మికంగానే అది ఉపయోగపడాలి తప్ప ఏ రకంగాను ఈ విధంగా భౌతికానికి ఉపయోగపడకూడదు అని చెప్తూ ఇంకా కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నాడు అవుతాడంటే, వ్యక్తిగత లేదా సామూహిక శ్రేయస్సు కొరకై శక్తులను వినియోగించవచ్చు. చేయొచ్చని చెప్తున్నాడు అవుతాడు. వ్యక్తిగతంగా అంటే కానీ సద్వినియోగం సైతము ఆత్మని బంధిస్తుంది మరియు ఆత్మ యొక్క తదుపరి పురోగమనాన్ని నిరోధిస్తుంది. చెయ్యొచ్చు, ఎందుకంటే నువ్వు ఎంత మంచి చేశానని నువ్వు ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఒక రకంగా అది కూడా సంస్కారాలే కదా. నువ్వు మోస్ట్ సోల్ గా ఉన్నప్పుడు అక్కడ ఒక సంసారం ఉంది, సంసోల్ వెళ్ళినా కూడా అక్కడ కూడా సంసారం ఉంది కదా. నువ్వు రేపు 5వ భూమిక 6వ భూమిక అనేటువంటి నువ్వు ఫ్యూసోల్ వెళ్ళినా కూడా అక్కడ కూడా సంసారం ఉంది. కానీ ఇక్కడ సంస్కారాలు మారింది అంతే. ఇక్కడ ఒక సంస్కారాలు అంటే నువ్వు మోస్ట్ సోల్ గా ఉన్నప్పుడు స్థూల సంస్కారాలతో సంసారం చేస్తూ స్థూల కాయంతో కాపురం చేస్తున్నావు. సంపొచ్చేసరికి ఏం జరిగింది, సూక్ష్మ
సంస్కారాలతో సంసారం చేస్తూ సూక్ష్మ కాయంతో కాపురం చేస్తున్నావు. ఫ్యూకి వచ్చేసావు, మానసిక సంస్కారాలతో సంసారం చేస్తూ మానసిక కాయంతో కాపురం చేస్తున్నావు. కాబట్టి ఈ అందరికి కూడా ఈ 3 దశల్లో ఉన్నటువంటి ముగ్గురికి సంసారం ఉంది, ఈ ముగ్గురికి కాపురం ఉంది. కాబట్టి ఎక్కడ ఏది విడిచిపెట్టలేదు. అంటే ఏం జరుగుతుంది? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అని చెప్తున్నాడు అవుతాడు. అలా చేయొచ్చు, కానీ సద్వినియోగం సైతం అంటున్నాడు అండి. చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట చూడండి, ఎంత ఎరుకతో ఉండాల్సిన మాట అది. ఎప్పటికప్పుడు నేను మంచే కదా చేశానండి అని ఎవరికి వారు ఒక తమను తాము ఉద్ధరించుకోవడం కాదండి. అవతాడు చెప్పే మాట ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎరుకతో శ్రద్ధతో ఆలకించాల్సిన మాట, చాలా శ్రద్ధతో ఆలకించాల్సిన మాట. ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ? సద్వినియోగం సైతము ఆత్మను బంధిస్తుంది. ఎందుకంటే అది పుణ్యమే కదా చేస్తున్నావు నువ్వు, పుణ్యమే కదా. సద్వినియోగం అన్నా కూడా పుణ్యమే కదా. ఎందుకంటే పుణ్యం చేత నీకేమొస్తుంది? సుఖం వస్తుంది. సుఖపడడం కోసం ఎప్పుడైతే నువ్వు పుణ్యం చేస్తున్నంత వరకు, నీ శరీరం సహకరిస్తున్నంత వరకు ఓకే, ఆ జన్మలో ఆ సుఖాన్ని కూడా అనుభవించేస్తే అంతటితో అయిపోతుంది. కానీ సంస్కారాలు ఎంత జాదు చేస్తుంది అంటే, నువ్వు పుణ్యం చేత నువ్వు ఏ సంస్కారాలు అయితే పోగు చేసుకున్నావో అది ఖర్చు అవ్వాలంటే నువ్వు సుఖపడాలి. సో సుఖపడినంత వరకు ఏమవుతుంది? ఒకవేళ నీ శరీరం ఉంటే పర్వాలేదు, ఒకవేళ నీకు శరీరం అనేది ఏదో ఒక సందర్భంలో డ్రాప్ అయిపోయింది అనుకో, నువ్వు ఆ సుఖపడడానికైనా మళ్ళీ పునర్జన్మ పడాలి, మళ్ళీ రావాల్సి వస్తుంది నువ్వు. కాబట్టి అలా ఏం జరుగుతోంది? నువ్వు మళ్ళీ వచ్చావంటే, మళ్ళీ పునర్జన్మలో పడ్డావంటే అక్కడ నీ ఆత్మని బంధించినట్టే కదా. గత జన్మలో కూడా ఆత్మని బంధించి మరొక జన్మ తీసుకున్న కూడా అక్కడ కూడా నువ్వు ఆత్మని బంధిస్తున్నావు. ఇంకోటి ఏం జరుగుతోంది? ఆత్మ యొక్క తదుపరి పురోగమనాన్ని నిరోధిస్తుంది. ఆత్మ చేయాల్సిన ప్రయాణం ఏదైతే ఉందో, అంటే తదుపరి పురోగమనం అంటే ఏంటి? సో మహాయోగికి సంబంధించినంత వరకు తదుపరి పురోగమనం ఏంటి? ఫ్యూసోల్ గా తయారవ్వడం. ఇతని యొక్క నెక్స్ట్ ప్రయాణం ఏంటి? తర్వాత ఏం చేయాలి మహాయోగి అంటే? ఇంకా ఉంది కదా జరగవలసిన రేపటి నా కదా. మహాయోగి సంసోలే కదా, అతను ఏమి ఫ్యూసోల్ అవ్వలేదు కదా. సో అతని యొక్క తదుపరి పురోగమనం ఏంటి? అతను ఫ్యూసోల్ అవ్వాలి, అది అవ్వకుండా ఆపేస్తుంది. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు, ఎరుకతో ఉండాల్సిన విషయం ఏంటి అంటే, పుణ్యం చేత సుఖము, పాపముల చేత దుఃఖం అనేది నీకు సంస్కార రహితం కానంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకనే 4వ భూమికను దాటడం అత్యంత కష్టమైనది. ఎందుకు ఇంత అవుతాడు ఇంత లోతులోకి వెళ్ళింది చెప్తున్నాడు అంటే, ఈ మాట చెప్పడం కోసం. ఈ 4వ భూమికను దాటడం అనేది అత్యంత కష్టమైనది. అది అత్యంత ప్రమాదకరమైన అపాయాలతో నిండి ఉంటుంది. ఎందుకు మొట్టమొదటిది కష్టమైంది అంటే, నీకు ఎంత సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నువ్వు స్థూల సంస్కారాల నుండి నువ్వు సూక్ష్మ సంస్కారాలకు వచ్చినా కూడా అక్కడ నీకు లిటిల్ బైండింగ్ అంటే చాలా తేలికైనటువంటి బంధనం కలిగి ఉన్నా కూడా నిజానికి ఆ కష్టం అనేది అక్కడ కూడా ఉంది. కాబట్టి మోస్ట్ నుండి సంకెళ్ళిపోయాను కాబట్టి అంత లేదంటున్నాడు అవుతాడు. అక్కడ కూడా అత్యంత కష్టమైనదే. మరియు ఒక యాడ్ ఏంటి? ఒక బోనస్ ఏంటి అన్నప్పుడు, అది కేవలము ప్రమాదకరమైనది కూడా, అపాయాలతో నిండి ఉన్నది అని స్పష్టంగా మనకి అవుతాడు చెప్తూనే ఉన్నాడు క్లియర్ గా. సో ఇక్కడ చెప్పిన విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, 4వ భూమిక మీద నిలిచి ఉన్న వ్యక్తికి తనను లోబరుచుకోగలిగే కోరికల సాఫల్యానికై తన ఆధీనంలో ఉన్న బ్రహ్మాండమైన శక్తులను వినియోగించుకోకుండా నిగ్రహించుకోవడం అనేది అత్యంత కష్ట సాధ్యమైనది. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట మనం స్మరించుకోవాలి. 7 రియాలిటీస్ లో అవతాడు చెప్పినటువంటి ఒక మాటని, సో జ్ఞానం ద్వారా వెంటనే వచ్చేది శరణాగతే కదండి. రియల్ కంట్రోల్ వస్తుంది. ఎందుకంటే జ్ఞానం సంపాదించడం ఒక పని అయిపోయింది. జ్ఞానం సంపాదించడమే జన్మకి ఒక అర్థం పరమార్థం అనుకుంటే మాత్రము పొరపాటే.
జ్ఞానం సంపాదిస్తే సరిపోదు నువ్వు శరణాగతి అవడానికి. సో నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేసుకుంటే సరిపోదు, భగవంతుడికి సరెండర్ అవ్వాలి అంటే. కాబట్టి జ్ఞానానికి శరణాగతికి మధ్య నియంత్రణ ఉంది, నిగ్రహించుకోవడం అనేది ఉంది. ఇది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మహాయోగి జ్ఞానం సంపాదించాడు, సంసోలుగా ఉన్నప్పుడు జ్ఞానం సంపాదించాడు. కానీ ఎక్కడైతే తనను తాను నిగ్రహించుకోవడం అనేది అత్యంత కష్టమైనది. ఎందుకంటే సరెండర్ అనేది కూడా చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు. అంటే సరెండర్ అనేటువంటిది, నేను సంసోల్కి వెళ్ళిపోయాను కాబట్టి, నేను 4th ప్లేన్కి వెళ్ళిపోయాను కాబట్టి నేను భగవంతుడు సరెండర్ అయిపోయానంటే మాత్రము లేదంటున్నాడు అవుతాడు. బాబా అవుతాడు ఒప్పుకోవటం లేదు. లేదు, అక్కడ నిగ్రహించుకుంటే అప్పుడు దాటగలుగుతావు. ఇక్కడ చెప్తున్నాడు అండి, ఎలా దాటాలో చెప్తున్నాడు అవుతాడు. ఎందుకు కష్టం అంటే నిగ్రహించుకో. ప్రతి తెలుస్తోంది, నీకు అవకాశం ఉంది. మొత్తం ఎవరిని పడితే నీకు ఇష్టం వచ్చినట్లు ఏ పనైనా చేసేయచ్చు. గతంలో మోస్ట్ సోల్ గా ఉన్నటువంటి లోపల సంస్కారాలు అప్పటికప్పుడు అది రెచ్చగొడుతూనే ఉంటుంది లోపల నుండి. ఒక టైంలో నీకు అవకాశం లేదు. ఇప్పుడు పూర్తి అన్ని శక్తులు నీకున్న, ఏమన్నా చేసేయచ్చు. నిన్ను ద్వేషించే వాడిని నువ్వు సర్వనాశనం చేసేయచ్చు. నీకు ఇష్టమైన వాళ్ళని మొత్తం సకల సంపదలతో కంప్లీట్ గా కుబేరుడిని చేసేయచ్చు. నీకు అవకాశం ఉంది, చేసేద్దాం పద అని లోపల నుండి ఆ సూక్ష్మ సంస్కారాలు విపరీతమైనటువంటి ఒక లోపరుచుకుంటుందండి, కోరికలు ఉంటుందండి. కాబట్టి మోస్ట్ సోల్ లో మాత్రమే కాదండి, సంసోల్కి వెళ్ళినా కూడా ఈ రకమైన ప్రమాదం ఉంది. ఇక్కడ అది చెప్తున్నాడు అవుతాడు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, నిగ్రహించుకోవడము. నీకు శక్తులు ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా వినియోగించుకోకుండా నిగ్రహించుకోవడం అనేది అత్యంత కష్ట సాధ్యమైనది. కాబట్టి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కాబట్టి నువ్వు ఎప్పుడు సేఫ్ అవుతావు అంటే నీ జీవితాన్ని నాకు శరణాగతి చేయగలిగినప్పుడు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సేఫ్ అవుతావు అంటే నువ్వంటూ మిగలకూడదు. ఈ లైన్ అర్థం కావాలండి. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉంటావు అంటే నువ్వంటూ మిగిలి ఉండకూడదు. కాబట్టి రేపు నీకు ఏదైనా కోల్పోయినా కూడా నీకు వెంటనే అనిపించాలి, నీ కోల్పోవడానికంటూ ఏముంది, నేనంటూ ఏమీ లేదు. కాబట్టి సమస్తము నా తండ్రి అయినటువంటి, నా జన్మకారకుడైనటువంటి అవతార మెహర్ బాబాకి శరణాగతి ఆయనకు అర్పించేసిన తర్వాత నేను నష్టపోవడం ఏమైనా ఉందా, లేకపోతే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏదైనా ఉందా అంటే ఆ రెండిటికి నాకు సంబంధం లేదు. నేనంటూ లేనప్పుడు నా అంతటగా నాకు నా జీవితాన్ని ఆయన శరణాగతి చేసేసాను కాబట్టి ఐఎమ్ సేఫ్. నాకు ఎటువంటి అది అసలైనటువంటి తేలికైన జీవితం. ఒక బరువైన బ్రతుకు నుండి తేలికైన జీవితం ఎలా అనుభవించాలి అంటే మనకు అనేక మంది చెప్పిన మాటలు, గురువులు కావచ్చు, సద్గురులు కావచ్చు, అవతార పురుషుడు కావచ్చు, చెప్పిన మాట ఏంటంటే సరెండర్, నాకు విడిచిపెట్టండి. అత్యంత కష్టమైనది. అవతాడు అనేక సార్లు చెప్పాడు, నాకు విడిచిపెట్టండి, డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ వర్రీ. అవతాడు చెప్పాడండి. అంటే నువ్వు చింతించకుండా ఉండాలి అంటే నువ్వు ఎంత వరకు బెస్ట్ గా ఇవ్వగలవు అంత బెస్ట్ గా ఇవ్వు. ఇక్కడ బెస్ట్ అంటే ఏంటి? నీ లిమిటేషన్ కి లోబడి. నీకంటూ లిమిటేషన్ ఉంది. నువ్వు ఆలోచించే ఆలోచనకి ఒక లిమిటేషన్ ఉంది, నువ్వు మాట్లాడే మాటకి ఒక లిమిటేషన్ ఉంది, నువ్వు చేసే కర్మలకి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ కి లోబడి నువ్వు చేయాల్సిన పనిని నీ బెస్ట్ గా చెయ్యి. దెన్ డోంట్ వరీ అని చెప్పాడు అవుతాడు. దాన్ని చేసి విడిచిపెట్టు, డోంట్ వరీ అంటే నువ్వు చింతించకు. ఎందుకు చెప్తున్నాను? ఇంకా నాకు విడిచిపెట్టు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉన్నది తప్ప ఆ కర్మ యొక్క ఫలితం మీద నీకు అధికారం లేదు అర్జున అన్నాడు. నువ్వు చేయాల్సిన కర్మ చేయాలి. కాబట్టి కర్మ చేస్తున్నాను కాబట్టి నేను అనుకున్న ప్రయోజనం వస్తుంది అంటే అది నీకు అధికారం లేదు. నీ వరకు నువ్వు ఎంత వరకు చెయ్యాలో నీ బెస్ట్ వరకు కర్మ చెయ్యి. అది ఎలాగొచ్చినా కూడా నువ్వు స్వీకరించగలగాలి. ఎలాగొచ్చినా నువ్వు కానీ నీ ప్రయత్నం మాత్రం బెస్ట్ గా ఉండాలి. అక్కడ నువ్వు ఎస్కేప్ అవ్వకూడదు, అక్కడ నువ్వు స్కిప్ అవ్వకూడదు. నువ్వు చేయాల్సిన పని మాత్రము నీ లిమిటేషన్ వరకు నీ బెస్ట్ గా చేయాలన్నాడు అవుతాడు. ఆ తర్వాత డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్, బీ హ్యాపీ ఇన్ మై లవ్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. నేను సహాయం చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? ముఖ్యంగా కంట్రోల్.
నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అక్కడ అవుతాడు. కాబట్టి అది కూడా అత్యంత కష్టమైనది. కాబట్టి ఒక్కొక్క దాని విషయం చూస్తే అంటే ఇక్కడ చూడండి 4 పాయింట్స్ చెప్పాడు అవుతాడు. 4 భూమికను దాటడం అత్యంత కష్టమైనది. రెండోది అత్యంత ప్రమాదకరమైన అపాయాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇందులో పూర్తిగా అతడు ఆధీనంలో ఉన్నటువంటి శక్తుల్ని వినియోగించుకోకుండా ఉండగలగాలి. నాలుగోది ఏంటి, నిగ్రహించుకోవడం అనేది అత్యంత కష్ట సాధ్యమైన విషయము. కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నా గమ్యం కాదు, ఇంకా నేను వెళ్ళాలి, ఇంకా నేను చేయాల్సిన ప్రయాణం ఉంది, నేను ఇంకా నా గమ్యం చేరుకోవాల్సినటువంటి చేయాల్సిన ప్రయాణం ఇంకా ఉంది అని ఎరుకతో గనుక మహాయోగి ఉండగలిగితే తప్ప అప్పుడు సాక్షాత్తు సద్గురువే వచ్చి నేను 5కి మాత్రమే కాదు 6లోకి చేర్చేస్తాడు. అలా ఉండగలిగితే ఇది మనకి అవతాడు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి 4వ భూమి గురించి అవతాడు చెప్పేటువంటి తర్వాత కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడు అనే విషయాలు మనము హరిప్రసాద్ మరియు దుర్గశ్రీ గారి ద్వారా ఆలకించే ప్రయత్నం చేద్దాం. The fourth plane is the threshold of the mental world. On this plane, more than on any other subtle plane, the spiritual pilgrim is particularly susceptible to having a precipitous fall. The crisis which confronts the soul of the fourth plane is grave and hazardous, because he comes into the possession of stupendous divine powers before having brought his mind into complete subjugation. He cannot control his mind completely because unless and until he rises onto the fifth plane, which is of the mental world, he cannot directly experience or use his mind. Like the gross conscious human soul, the subtle conscious soul of the fourth plane also uses his mind indirectly. Now on this fourth plane, the mind is fully alive. It is functioning in all its fully developed aspects of thoughts, feelings, and desires, which are at the zenith of their overwhelming intensity. On the one hand, the soul is trying to gain mastery over its own insurgent mind and bring into subjugation the subversive forces of desires let loose. On the other hand, the limitless energy of the planes is completely at his disposal and is constantly seeking some expression or use. శాశ్వత ప్రేతమ అవతార్ మెహర్ బాబా కీ జై. 4వ భూమిక మానసిక ప్రపంచమునకు ముఖద్వారము. ఈ భూమికలనున్న ముముక్షువు అధం పతన ముందే అవకాశం ఇతర సూక్ష్మ భూమికలలో కంటే ఎక్కువగా ఉంటుంది. 4వ భూమికలోని ఆత్మకు తారసపడే సంకట పరిస్థితి ఉపశిక్షరాదని గాను ప్రమాద భూయిష్టం గాను ఉంటుంది. ఎందుచేతనంటే అతడు మనసును పూర్తిగా అదుపులోనికి తెచ్చుకోకుండానే అద్భుతమైన దైవీ శక్తులను కలిగి ఉంటాడు కనుక అతడు మానసిక ప్రపంచ సంబంధమైన 5వ భూమికను అధిరోహిస్తేనే తప్ప తన మనస్సును ప్రత్యక్షంగా వినియోగించలేడు. కనుక అతడు తన మనసును పూర్తిగా అదుపులో ఉంచలేడు. స్థూల చైతన్యయుతుడైన మానవ ఆత్మ వలనే సూక్ష్మ చైతన్యయుతుడైన మానవ ఆత్మ కూడా తన మనసును పరోక్షంగానే వినియోగిస్తాడు. ఇప్పుడు ఈ 4వ భూమికపై మనసు పూర్తిగా సజీవమై ఉన్నది. సమ్మోహనకరమైన తీవ్రతతో తారస్థాయిలోనున్న ఆలోచనలు, భావనలు, కోరికల వంటి తన పూర్తిగా వృద్ధి చెందిన అవస్థలన్నిటితో అది పనిచేస్తున్నది. ఆత్మ ఒక వంక తిరగబడుతున్న తన మనస్సుపై ఆధిపత్యాన్ని సంపాదించి వరదలై పారే కోరికలకు సంబంధించిన తన వినాశకర శక్తులను అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తుంది. మరొక వంక
భూమిక సంబంధమైన అపరిమిత శక్తి, ఇన్ఫినిట్ ఎనర్జీ అతని హస్తగతమై ఏదో ఒక విధమైన వ్యక్తీకరణను గాని వినియోగమును గాని నిరంతరము ఆపేక్షిస్తూ ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి అవతల కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నా అంటే స్టార్టింగ్ ఇక్కడ 4వ భూమిక అనేటువంటిది మానసిక ప్రపంచానికి గడప అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మనం చార్ట్ నెంబర్ 1 ఒక్కసారి రెఫరెన్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది స్పష్టంగా, క్లియర్ గా. ఏమర్థమవుతుంది అంటే క్లియర్ గా అదొక గడప. సో గడప ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఏం చేస్తుంది అన్నప్పుడు క్లియర్ గా ఒక నిమిషం. సో 4వ భూమిక అనేటువంటిది గడప. అంటే మనకి ఫస్ట్ చార్ట్ మనం చూస్తే అందులో స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఇట్స్ ఎ థ్రెషోల్డ్ అని చెప్పాడు. అంటే గడప అంటే అది భగవంతుడి ఇంటి గడప. సో ఆ గడప మీద ఉంటాడు ఇతను. సో దానికి సంబంధించింది, దేనికి సంబంధించింది అన్నప్పుడు అది ఆ మానసిక ప్రపంచానికి సంబంధించింది. అది ఒక రకంగా పాక్షికంగా ఇక్కడ సూక్ష్మంగా ఉన్నప్పటికీ కనిపించినా కూడా అది దేనికి సంబంధించిన గడప అంటే మానసిక ప్రపంచానికి సంబంధించినటువంటి గడప. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రికుడు తీవ్రమైన పతనానికి గురయ్యే అవకాశము మరే ఇతర సూక్ష్మ భూమికలో కంటే కూడా ఈ భూమికలోనే ఎక్కువగా ఉంటుంది. అంటే మొదటి భూమికలో కావచ్చు, లేక 2, 3 భూమికలో లేనంతగా ఇక్కడ మాత్రము మన కంటికి కనిపించేంతగా ఉన్నతంగా కనిపించినప్పటికీ కూడా సో ఇక్కడ ఎక్కువ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ అంటే పూర్తిగా పతనం అయిపో అవకాశం, స్పిరిచువల్ డౌన్ఫాల్ అంటాడు అవుతాడు. సో అది అయ్యే అవకాశం అనేటువంటిది మిగతా భూమికలతో కంపేర్ చేస్తే ఈ భూమికలోనే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక ఎరుకతో ఉంటూ, ఒక అవగాహనతో ఉంటూ, ఒక నియంత్రించుకోగలిగితే, తన గురువు చెప్పేటువంటి మాటల పట్ల విధేయత కలిగి, ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్. ఇక్కడ అవతాడు చెప్పిన మాట అంటే నువ్వు సంసోల్కి వచ్చినా కూడా నీకు విధేయత రాలేదని అర్థం అండి. విధేయత కేవలము ఫ్యూ సోల్కే వస్తుందండి. అవుతాడు స్పష్టంగా చెప్పాడండి అనేసారి. ఎందుకు ఐఎమ్ ఫర్ ఫ్యూ అంటే ఏంటి అన్నప్పుడు, ఎందుకంటే అది కరెక్ట్ గా వచ్చేసరికి ఇక్కడ అధమ భూమికలో ఉన్నది కూడా ఎవరు అంటే ప్రేమికుడేనండి. ఒక్కొక్కసారి ప్రేమలో కూడా ఏం జరుగుతోంది అన్నప్పుడు ఆ సంస్కారాలకి లోబడే అవకాశాలు ఉంటాయి. ప్రేమలో కూడా ఆకర్షణలకి, వ్యామోహాలకి లోబడే అవకాశాలు ఉంటుంది. కానీ అందుకే అవుతాడు ప్రేమ కన్నా విధేయత గొప్పది. ఎందుకన్నాడు అంటే ఆడ పూర్తిగా ఫోకస్ చేయడము. అవుతాడు అదే చెప్పాడు మనకి, నువ్వు జ్ఞానం సంపాదించడం అనేటువంటిది ఏంటి అంటే 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. మొదటిది నీ అంతటగా నువ్వు ప్రయాణం చేసుకుంటూ పొందేటువంటి ఒక జ్ఞానం అనేది ఒక విధమైన జ్ఞానము. కానీ గురువుకి విధేయుడు కాగలిగితే అవుతాడు మనకి స్పష్టంగా చెప్పాడు గతంలో కూడా, టు ఒబే మీ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్. సో నీకు కావాల్సింది మామూలు నార్మల్ నాలెడ్జ్ కాదు, యు నీడ్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. నువ్వు ఒక హయ్యర్ పర్పస్ అంటే వచ్చిన పని అనేటువంటిది ఉన్నతమైన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి అంటే నీకు ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అన్నప్పుడు యు నీడ్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. అది ఆర్డినరీ నాలెడ్జ్ కాదు. నువ్వు ఏదో నీ అంతటగా నువ్వు మనసుని, నీ అంతటగా ఇతరుల ఆలోచనల్ని నువ్వు కంట్రోల్ చేసేలా చేస్తే మాత్రము ఇలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ చైల్డిష్ యాక్ట్స్ అన్నాడు బాబా. ఇవి చిన్నపిల్లల ఆటలు అని చెప్పాడు. ఇలాంటి పనులు చేయకూడదు. చనిపోయిన వ్యక్తిని బతికించడం కూడా చిన్నపిల్లల ఆటలు అన్నాడు అవుతాడు. కానీ ప్రపంచానికి అది చాలా గొప్పది. ఒక రకంగా చనిపోయిన వ్యక్తిని బతికించాడు అంటే అతని దేవుడు అన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా అంటారు అది ఒక మిరాకిల్ అనేటువంటిది. కానీ అది కూడా ఏంటి అంటే అది కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల ఆటలే. అది కూడా చేస్తున్నావంటే వాడి జోలికి వెళ్ళదని చెప్పాడు అవుతాడు. అందుకే మొదటి భూమిక నుండి 4వ భూమిక వాటన్నిటిని కలిపి ఒక్క మాటలో చెప్పాడు అవుతాడు, అధమమైన భూమికలు అన్నాడు. అధమమైన భూమికల్లో ఉన్నంత వరకు నీకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఉన్నతమైన ప్రయోజనం ఏమి ఉండదు నీకు. ఇక్కడ కూడా అధమమైన ప్రయోజనమే. కాబట్టి అసలైనటువంటి నీకు కావలసినటువంటి సాధారణ జ్ఞానం కాదు, గొప్ప జ్ఞానం కావాలి. అటువంటి గొప్ప జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నాకు విధేయులుగా ఉన్నప్పుడే నీకు ఆ గొప్ప జ్ఞానం వస్తుంది. అలా గొప్పగా విధేయతతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫ్యూ సోల్స్ మాత్రమే.
ఇలా దాటిన వాళ్ళు మాత్రమే విధేయులుగా ఉండగలుగుతారు. కాబట్టి ఇతనికి ప్రమాదం ఉంది. కాబట్టి 4వ భూమికలో ఆత్మకి ఎదురయ్యే సంకట స్థితి భయంకరమైనది మరియు అతి ప్రమాదకరమైనది. కాబట్టి అక్కడ ఎదురయ్యేటువంటి విషయాలు అంటే ఒక పక్కన విపరీతమైన ఆకర్షణలు, ఒక పక్కన విపరీతమైనటువంటి ప్రలోభాలని ఇతన్ని ఆ యొక్క నియంత్రణ లేకుండా చేసేస్తూ ఉంది. అంటే ఊపిరిని అసలు సలుపుకోనివ్వకుండా చేసేస్తూ ఉంది. అంతలా వచ్చి పడిపోతాయి ఈ మహాయోగికి. అటువంటి సంకట స్థితిలో ఉంటాడు. కాబట్టి దానికి కారణం ఏంటి అంటే అతడి మనసు పూర్తిగా అతని స్వాధీనంలోనికి రాకముందే అత్యద్భుతమైన దైవీ శక్తులు అతని సొంతం కావడము. ఎందుకంటే నిజమైనటువంటిది ఏంటి? ఈ మనస్సుని కంట్రోల్లో చేసుకోవాలి, ఈ మనసుని అదుపులో పెట్టుకోవాలి, ఈ సంస్కారాలన్నీ నీకు సహకరింప చేసుకునేలాగా నీ కావలసిన విధంగా మలుచుకోగలగాలి. అందుకే అవతాడు ఏం చెప్పాడు మనకి? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనే పదం వాడినప్పుడు ఐఎమ్ నాట్ ఫర్ ఆర్డినరీ సోల్స్ అంటాడు అవతాడు మరో చోట. బాబా నీ గురించి ఎందుకు ఎక్కువ మందికి తెలియటం లేదు, నీ గురించి ఎక్కువగా మీ ప్రచారం చేయమంటావంటే అవతాడు చెప్పాడు అంత అవసరం మీకు లేదని చెప్పాడు అవతాడు. ఎందుకంటే ప్రచారం నా గురించి మీరు చేయాల్సింది ప్రచారం కాదు, నా గురించి మీరు చేయాల్సింది ప్రసారం అన్నాడు. ప్రసారం అంటే నేను ఏ జీవితం అయితే గడపమన్నానో ఆ జీవితం అనే ద్వారా లోకానికి చూపించండి తప్ప ఊరికి ప్రచారం చేసుకుంటూ, ఎందుకంటే కేవలము అలా ప్రచారం ఎప్పుడు చేయకూడదు, నాకు ప్రచారంతో పని లేదు అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఆర్డినరీ సోల్స్ అని చెప్పినప్పుడు అవుతాడు ఆర్డినరీ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అన్నప్పుడు అవతాడే స్వయంగా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆర్డినరీ అనే పదం నా నుండి వచ్చిందంటే కారణం ఏంటి అంటే ఎవరైతే తమ మనసులకి పూర్తిగా సరెండర్ అయి ఉంటారో వాళ్ళు నా దృష్టిలో సాధారణమైన ఆత్మలే అన్నాడు అవుతాడు. అంటే ఇక్కడ 4వ భూమికి వచ్చినా కూడా చూడండి స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఎందుకంటే అతని మనసు పూర్తిగా అతని స్వాధీనంలోకి ఇంకా రాలేదా అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతని పేరుకి అడ్వాన్స్ సోలే తప్ప పూర్తిగా ఒక అడ్వాన్స్ సోల్ అంటే కంప్లీట్ గా ఇల్యూమినేషన్ రాలేదండి. అతడు కేవలం ఇంటలెక్ట్ నుండి అతడికి ఇన్స్పిరేషన్ వచ్చిందే తప్ప ఒక సంసోల్ గా ఉన్నాడే తప్ప. ఎందుకంటే ఆ మనస్సు అనేది పూర్తిగా ఎవరిని స్వాధీనంలోకి వస్తుంది అంటే కేవలం 5th సోల్ అంటే 5th ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, ఈ గడప దాటినప్పుడు మాత్రమే ఈ మనసు అనేటువంటిది పూర్తిగా అతని స్వాధీనంలోకి వస్తుంది. కాబట్టి స్వాధీనం రాలేదు కాబట్టి నుండి అంటే అవగాహన లేని వ్యక్తి దగ్గరకి ఇన్ని శక్తులు వచ్చేస్తే అతని సొంతం అయిపోయింది. ఏం చేయాలంటే ఈ సమయంలోనే అతనికి నియంత్రణ అవసరము. తను సంపాదించుకున్నటువంటి జ్ఞానం ద్వారా గురువుకి శరణాగతి అవ్వాలి అంటే రెండిటికి మధ్య ఉన్నటువంటి ఒక జంక్షన్ లాంటిదే ఈ నియంత్రణ. అందుకే అవుతాడు దాని రియల్ కంట్రోల్ అని చెప్పాడు అవుతాడు. నువ్వు రియల్ నాలెడ్జ్ పొందినప్పుడు, రియల్ సరెండర్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా అది కంట్రోల్ ద్వారానే నువ్వు గురువుకి శరణాగతి అవ్వగలుగుతావు తప్ప కేవలం జ్ఞానం ఆగిపోతే మాత్రం నీకు మోక్షం అనేది రాదు. కాబట్టి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమికలో ప్రవేశించనంత వరకు అతడు తన మనసుని ప్రత్యక్షంగా అనుభవించలేడు లేదా వినియోగించుకోలేడు. కనుక అతడు తన మనస్సుని పూర్తిగా నియంత్రించలేడు. అంటే ఈ సంస్కారాలు, ఈ మనసు అనేది పూర్తిగా నిగ్రహించుకోవాలి, ప్రత్యక్షంగా అనుభవించాలి అంటే ఇతడికి ఎటువంటి సంస్కారాలు ఉండాలి అంటే మానసిక సంస్కారాలు ఉండాలి. ఇవి గుర్తు పెట్టుకోవాలండి. అంటే నీకు ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందాలి అంటే ఉన్నత భూమికలోకి వెళ్ళి తీరాలి. ఉన్నత భూమికలోకి వెళ్ళాలి అన్నప్పుడు నీకు అడ్డుపడేటువంటి సంస్కారాలు నీకు నీకు సహకరించాలి అంటే నీకు అటువంటి సంస్కారాలు ఉండాలి. కాబట్టి దీని ద్వారా ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే నువ్వు అందులోకి ప్రవేశించినంత వరకు, ఒకసారి ప్రవేశించావంటే నీకు ఎటువంటి సంస్కారాలు ఉంటాయి? మానసిక సంస్కారాలు. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు? నీ మనస్సు నీకు నియంత్రణలోకి రావాలి. సో నువ్వు అనుకున్నట్లుగా నీ యొక్క ఆధీనంలో ఉండాలి అంటే నీకు ఎటువంటి సంస్కారాలు ఉండాలి? నీకు మానసిక సంస్కారాలు ఉంటే తప్ప మనస్సు నీకు ఆధీనం అవ్వదు. మనసు నీకు ఆధీనం కానంత వరకు నీకు నువ్వు యజమాని కాలేవు.
కాబట్టి 4వ భూమికి దాకా ఉన్నంత వరకు నువ్వు బానిసవే, నీ మనసుకి బానిసవే, నీ యొక్క సంస్కారాలకి బానిసవే. ఎందుకంటే సూక్ష్మ సంస్కారాలు ఉంటే సరిపోదు. సూక్ష్మ సంస్కారాల ద్వారా నువ్వు మానసిక సంస్కారాలు అనే స్టేజ్కి వెళ్ళగలిగితే తప్ప నీకు ఈ మనస్సు అనేటువంటిది నీ ఆధీనం అవ్వదు. కాబట్టి మనసు నీ కంట్రోల్కి రావాలి అంటే ఎటువంటి సంస్కారాలు ఉండాలి అనేది స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. అవి మానసిక సంస్కారాలు. కాబట్టి కనుక అతడు తన మనసుని పూర్తిగా నియంత్రించలేడు. స్థూల ఎరుక గల మానవాత్మ వలననే స్థూల ఎరుక గల మానవాత్మ మాదిరిగాని 4వ భూమికలో ఉండే సూక్ష్మ ఎరుక గల ఆత్మ కూడా మనస్సుని నేరుగా కాకుండా పరోక్షంగానే వినియోగిస్తాడు. అంటే దాన్ని డైరెక్ట్ గా అంటే ఈ మనసు ఎక్కడి నుంచి పనిచేస్తోంది, ఎక్కడి నుంచి ఇది ఆపరేట్ అవుతోంది అన్నప్పుడు కొంచెం మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది అది సంస్కారాలు. ఎందుకంటే మనిషి మనసుకి బానిస, మనసు సంస్కారాలకి బానిస. ఇది మనకి ఈ యుగావతారుడు చెప్పిన గొప్ప మాట అండి. సాధారణంగా ప్రతి మనిషి అవగాహన ఉన్నా లేకపోయినా నా మనసు నా మాట వినటం లేదండి, నా మనసు బాగలేదండి అంటారే తప్ప ఎక్కడ కూడా నా సంస్కారాలు బాలేవండి, నా సంస్కారాలు నా మాట వినటం లేదు అనే మాట సాధారణంగా వినపడదు. కానీ నిజానికి నేర్చుకోవాల్సిన భాష అదేనండి, మనసు కాదండి. మనసు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అది కూడా జడమైనదే అనే మాట ఫస్ట్ పేజ్ లో చెప్పేసాడు అవుతాడు. మనసు అంటే ఏదో కాదు, మానసిక శరీరమే. ఎలాగైతే స్థూల శరీరం అనేటువంటిది ఎలాగైతే జడంగా ఉందో, సూక్ష్మ శరీరం అనేది ఎలాగైతే జడంగా ఉంటుందో, సో మానసిక శరీరం అనేది కూడా జడమైందే కాబట్టి సో దాని యొక్క మరో రూపమే మనసు. కాబట్టి మనసు కూడా జడమైనదే. కాబట్టి మనసు ఎవరికి బానిస అంటే సంస్కారాలకి బానిస. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి ఇది తెలియదు ఆ మహాయోగికి. పూర్తిగా మనసు మీదనే, అందుకే దాన్ని పరోక్షంగా అనుభవిస్తాడే తప్ప ప్రత్యక్షంగా వినియోగించుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఈ 4వ భూమికలో మనస్సు పూర్తిగా చురుకైనదిగా ఉంటుంది, బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే కేవలము ఇంకా మానసిక సంస్కారం రాలేదు కదా, సూక్ష్మ సంస్కారాలు ఉన్నంత వరకు ఈ మనసు అనేటువంటిది చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి అధికమైన తీవ్రతతో పరాకాష్ఠను చేరిన ఆలోచనలు, భావనలు మరియు కోరికలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెందిన అంశాల ద్వారా మనసు ఇక్కడ పని చేస్తుంది. ఎలా పనిచేస్తుంది ఇక్కడ అన్నప్పుడు 3 చెప్తున్నాడు అవుతాడు. ఆలోచనలు, భావనలు, కోరికలు. అంటే ఈ మూడిటి ద్వారా అభివృద్ధి చెందిన కొన్ని విషయాల ద్వారా ఇక్కడ యాక్టివ్ గా పనిచేస్తోంది. మనసు మాత్రం యాక్టివ్ గా పనిచేస్తుంది. కానీ మోస్ట్ సోల్ తో కంపేర్ చేస్తే సమ్ సోల్ దగ్గరకు వచ్చేస్తే కాస్త బెటర్. మరి అంత కాంప్లికేషన్స్ ఏం లేవు, కానీ ఇక్కడికి వచ్చేసరికి కాస్త పనిచేస్తోంది. ఒకవైపు తిరగబడుతున్న తన మనసుపై ఆధిపత్యం సాధించడానికి మరి కోరికలు విడుదల చేసే వినాశకర శక్తులను లోపరుచుకోవడానికి ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ లోపల మాత్రం ఇంతకుముందు చెప్పాడు అవుతాడు, ఒకవేళ నువ్వు సద్వినియోగపరుచుకుంటే ఆత్మ బంధించబడుతుంది, ఆత్మ తర్వాత తను చేయాల్సిన ప్రయాణం కూడా నిరోధిస్తుంది. అంటే ఒక రకంగా ఆత్మ అనేది కూడా అంటే చైతన్యం అనేది కూడా ఒక విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరొక వైపు భూమికలకు చెందిన అవధులు లేని ప్రాణశక్తి అతని పూర్తి ఆధీనంలో ఉంటుంది మరియు ఆ ప్రాణశక్తియే ఏదో ఒక రూపంలో వ్యక్తం అవ్వాలని లేక వినియోగింపబడాలని నిరంతరంగా ప్రయత్నిస్తుంది. కాబట్టి తనకున్న శక్తులు ఏంటి అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? అవధులు లేని ప్రాణశక్తి. ప్రాణం పోయిన వ్యక్తిని ఇతను ప్రాణం ఇవ్వగలుగుతున్నాడు అంటే అతడికి అంత శక్తులు ఉన్నాయి. ప్రాణశక్తిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. 4వ భూమికలో ఉన్నటువంటి మహాయోగి, ఎందుకంటే చాంగ్దేవ్ చాలా సార్లు చనిపోయిన వాళ్ళని బతికించాడు, చాలా జీవరాశుల్ని బతికించాడు. ఎక్కడో క్రూర మృగాలుగా ఉన్నటువంటి ఒక పులిని, అడవిలోకి వెళ్ళి ఒక పులిని తన స్వారిగా మలుచుకున్నాడు. ఒక విషపూరితమైనటువంటి సర్పాన్ని తన చేతికి చుట్టుకున్నాడు. ఎందుకు ఇవన్నీ చేయగలిగాడు అంటే అవి అతనికి కాటేయదా అంటే కాటేయదు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి ప్రాణశక్తి వల్ల ఇతని ప్రాణం అనేటువంటిది కంట్రోల్లో ఉన్నాడు. కాబట్టి సమస్త ప్రాణకోటి యొక్క ఆ ప్రాణశక్తిని కంట్రోల్ చేసే శక్తి ఇతనికి ఉంది చాంగ్దేవ్కి. మనం అబ్జర్వ్ చేస్తే అతని వాహనం ఏంటి అన్నప్పుడు పులి అండి.
ఒక పెద్ద పులి అనేది ఉండేది ఆయన దగ్గర ఉండేది. ఆ పులిని దాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని వినియోగించుకునేవాడు. ఒక చేతిలో ఎప్పుడు ఒక సర్పం ఉండేది, ఒక కాలకోట విషం ఉన్నటువంటి ఒక సర్పం. ఆ సర్పాన్ని పెట్టుకునేవాడు. ఆయన కాటేయదా అంటే కాటేయదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కదా, అవధులు లేని ప్రాణశక్తి అతడి పూర్తి ఆధీనంలో ఉంటుంది. అతడి ప్రాణం తీసేటువంటి శక్తి ఎవరికి ఉండదు, తనకున్న ప్రారంధం తప్ప. కానీ ఆ ప్రారంధం ద్వారా తన శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నమైనా కూడా తన యోగ శక్తి ద్వారా, ఈ ప్రాణశక్తి ద్వారా దాన్ని తప్పించుకుంటూ తిరిగాడు. అందుకే 1400 సంవత్సరాల పాటు ఒకే శరీరంలో ఒకే ప్రపంచంలో ఉండగలిగాడు చాంగ్దేవ్. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే 1400 సంవత్సరాలు బ్రతికినా కూడా అసలైన జీవితాన్ని గడిపింది ఎవరు అంటే ఆయన యొక్క గురువు అయినటువంటి 14 సంవత్సరాల ముక్తాబాయి. ఆ ముక్తాబాయి స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఏం చెప్పింది క్లియర్ గా, 1400 సంవత్సరాల వరకు ఉండి చాంగ్దేవు చివరికి ఏం మిగిలాడు, ఏం సాధించాడు అంటే ఒక తెల్ల కాగితం చూపించింది. తెల్ల కాగితంలా మిగిలిపోయాడు, ఏమీ లేదు. కోరాపత్ర అంటుంది ఆవిడ. కోరాపత్ర అంటే మరాఠీలో ఖాళీ కాగితము, ఒక ఎంటీ లెటర్ లాగా మిగిలిపోయాడు, ఏమీ లేదని చెప్పింది 14 సంవత్సరాల సద్గురు అయినటువంటి ముక్తాబాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. 1400 సంవత్సరాలు మొత్తం వృధా చేసుకున్నానమ్మా నేను అనేసి బోర్న ఏడుస్తాడు ముక్తాబాయి దగ్గరకు వచ్చి చాంగ్దేవ్. కాబట్టి ఇది ఆధీనంలో ఉంటుంది. కానీ ఆ ప్రాణశక్తి ఏదో ఒక రూపంలో వ్యక్తం అవ్వాలని లేదా వినియోగింపబడాలని నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి సూక్ష్మ సంస్కారాలు ఏం చేస్తుంది, అది మామూలుగా భౌతిక శరీరం ఎలా అంటే స్థూల సంస్కారాలు ఉన్నంత వరకు శరీరం విడిచిపెట్టాక నాకు స్థూల శరీరం కావాలి అనే విధంగా ఎలాగైతే విలపిస్తుందో, ఇక్కడ బ్రతికున్నప్పుడే ఈ సూక్ష్మ సంస్కారాలు ఏం చేస్తుంది, మనకింత ప్రాణశక్తి ఉంది కదా, వ్యక్తం చెయ్యి, అందరికి ప్రదర్శించు అనే విధంగా లోపల రెచ్చగొడుతుంది సూక్ష్మ సంస్కారాలు. అది ఎప్పుడు ప్రయత్నిస్తుంది, వ్యక్తం చేయమంటుంది, ఎక్స్ప్రెస్ చెయ్యి. అతను పలానా వ్యక్తి చనిపోయాడు, బ్రతికించు, అప్పుడు నువ్వు వాళ్ళ విషయంలో దేవుడు అయిపోతావు. ఆ టైంలో వచ్చేసి ఒక నీళ్లు లేనటువంటి బావి ఉంది, దాంట్లో నీళ్లు నింపు. లేకపోతే నీకు ఇష్టం లేని వాడిని, నువ్వు ద్వేషించే వాడిని సర్వనాశనం చేసేయచ్చు. ఇది చెయ్యి, ఏదో విధంగా వ్యక్తం చేయి అని లోపల నుండి ఆ సంస్కారాలు అనేది విపరీతంగా ఆ విధంగా అతని బలవంతం చేస్తూ ఉంటుంది మహాయోగిని. ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పాడు అవతాడు. కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు చెప్పిన మాటని ఈ రోజు ఇంతతో కంక్లూడ్ చేస్తూ, తర్వాత మెహరోపాసనంలో అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి. ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకే అండి, క్లారిఫికేషన్స్ ఏం లేకపోతే నెక్స్ట్ మన షెడ్యూల్ ని కంటిన్యూ చేద్దాం. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. मेहर बाबा नीकी वंदनम మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపములో మరి ఏమున్నదో నేను మరువలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపములో మరి ఏమున్నదో నేను మరువలేకున్నామయ్యా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుడు నీవే కదా, మము దయచేరా నీ దంచూచరా మౌన రూపానికిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నేను మరువలేకున్నామయ్యా.
ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతుకున్నాము నీ కోసమే. తెలిసి తెలియక నా చేయు పాపాలను మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంతా నీకర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో బాబా నిన్ను చేరరా, నీలో నిదురించరా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంతా నీకర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। 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 सच्चिदानंद परमानंद मेहर बाबा मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद 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 मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद
मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद मेहेरु बाबा विज्ञानंद सचिदानंद परमानंद 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 मेहेरु बाबा विज्ञानंद शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी कर कुद रत परमातु लागी आशु भक्तों ने के बखे नूर मातु हयामो शर्ग मेहरु बाबा चरण पर पूजन दरिए सर उधाना जात देवा के पतई में तो मेहरु बातो तुझे माँ लिख की कतो नोत आशे मीने आर पुबी तुझे डरे याय वहर तुम्हारे पतनो हो ये तू पातु अमोर है रवन ऐसा लेके बख्श दे ज्ञान लीज दोनों के तू पर मातुमा ज्ञाने चने मुझ तारे ही रूपातु उधाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर तुझ पर जान सदके साकिया परमातु हमारी नाव बरोदरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहरु बाबा कहने के बातो हमारा ना खुदा है मेहरु बाबा कहने के बातो बुझावे नार जहल तनी कर खुद रत परमातु चलागी आशु भक्तों ने के बख्शे
रही मातो। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాడుతామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సౌతడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని మనం తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనని కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय।